హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన త్రికాల యజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాంద్ర ప్రయాణిస్తున్న ఆటో హాస్టల్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. మరో 2 నిమిషాల్లో ఆటో ఉమెన్స్ హాస్టల్ గేటును సమీపిస్తుందనగా ఉన్నట్టుండి సాంద్రకు కనురెప్పలు మూతలు పడ్డాయి. ఆమె మనోనేత్రం ముందు కొన్ని దృశ్యాలు కదిలిపోతున్నాయి. ఆమె ముఖం భయాందోళనలతో వివర్ణమవుతోంది. ఆమె శరీరం చిరుచెమటలు కమ్మి కంపిస్తోంది. అంతలో ఆటో వచ్చి గేటు ముందాగింది. సాంద్ర ఏ స్థితిలో ఉందో తెలియని ఆటోవాలా, మేడం, హాస్టల్కి వచ్చేశాము అంటూ వెనక్కి తిరిగి చూశాడు. సీట్లో బాహ్య స్పృహ లేనట్లుగా కళ్ళు మూసుకుని బొమ్మలా కూర్చున్న సాంద్రను చూసి కంగారు పడుతూ ఆటో దిగాడు అతను. మేడం, మేడం అంటూ పెద్దగా పిలిచాడు. గాఢ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినట్లుగా కళ్ళు తెరిచింది సాంద్ర. ఆమె ముఖంలో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైంది మేడం, ఆర్ యు ఓకే? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు ఆటో డ్రైవర్. ఆమె అతని మాటలను పట్టించుకోలేదు. ఆటో దిగి ఫేర్ చెల్లించింది. సెల్ అందుకుంటూ తడబడుతున్న అడుగులతో వేగంగా హాస్టల్ కాంపౌండ్లోకి వచ్చేసింది. తన సెల్ నుంచే డైరెక్ట్గా వశిష్ఠ సెల్కు ఫోన్ చేసింది ఆమె. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. సాంద్ర దుఃఖం ముంచుకొస్తోంది ఆమెకు. వశిష్ఠ, ఎక్కడున్నావు? ఇంచుమించు ఆర్తిగా పిలిచింది. ఆమె గొంతులోని తేడాను గుర్తించిన వశిష్ఠ వెంటనే ఎలర్ట్ అవుతూ, సాంద్ర, ఏమైంది? నేను ఇప్పుడే ఆఫీసు నుండి బయలుదేరుతున్నాను, నువ్వెక్కడున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఐఎమ్ ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద ఘోరం జరుగుతుంది. చెప్పు, ఏం జరగబోతోంది? 6 ఉగ్రవాదులు విరుచుకు పడబోతున్నారు. ఎంతమంది పోతారో చెప్పలేను. రక్తం రక్తం బీభత్సం, నేను చూడలేకపోతున్నాను ఏడ్చేసింది సాంద్ర. కంట్రోల్ యువర్ సెల్ఫ్, వివరంగా చెప్పాలి, క్విక్. అవతల నుండి వశిష్ఠ అడిగాడు. అట్టే టైం లేదు. సరిగ్గా 20 నిమిషాల్లో నలుపు రంగు వ్యాన్ ఒకటి లిబర్టీ సెంటర్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు దూసుకురానుంది. అందులో డ్రైవర్ కాక 6 ఉంటారు. అంతా కరుడుగట్టిన తీవ్రవాదులు. వ్యాన్లో మారణాయుధాలున్నాయి. అటు 3 ఇటు 3గా కూర్చుని వేగంగా ట్యాంక్ బండ్ మీద ప్రయాణిస్తూ కాల్పులు జరపబోతున్నారు. అమాయక ప్రజల్ని ఊచకోత కోసేస్తారు. ఆపాలి వశిష్ఠ, క్విక్. ఓకే, నువ్వు ధైర్యంగా ఉండు, మేం చూసుకుంటాం అంటూ అవతల లైన్ కట్ చేశాడు వశిష్ఠ. సెల్ ఆఫ్ చేసి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు తిరిగేసరికి ఎదురుగా నసీమా కనిపించింది. ఆమెను ఊహించలేదు సాంద్ర. తన మాటలు వినే ఉంటుందన్న అనుమానం కూడా ఏర్పడింది. కానీ నసీమా మాత్రం ఏమీ విననట్టే ముందుకొస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? మధ్యాహ్నం అనగా నీకోసం వస్తే ఇప్పుడు సాయంకాలం అయింది, ఇప్పుడు దర్శనమిస్తున్నావు అంది నవ్వుతూ. ఆదివారం కదా, పనుండి తాతయ్యతో బయటికి వెళ్ళాను. ఏమిటి విశేషం? హాస్టల్లోకి వెళుతూ అడిగింది. మ్యాట్ని సినిమాకి పోదామని నీకోసం వచ్చాను. ఇంకేం సినిమాలే? వశిష్ఠతో లవ్లో పడ్డాక మేం గుర్తుండటం లేదు నీకు అంది నిష్ఠూరంగా నసీమ. చిన్నగా నవ్వు ఊరుకుంది సాంద్ర. గదిలోకి వచ్చి రిలాక్స్గా కూర్చుంది నసీమ. సాంద్ర ముఖం కడుక్కుని వచ్చి పక్కన కూర్చుంది. టీవీలో హిందీ సినిమా వస్తున్న ఛానల్ పెట్టింది నసీమ. న్యూస్ ఛానల్ పెట్టు అంది సాంద్ర. న్యూసా? ఇదెప్పటి నుంచి? ఎగతాళి చేసింది. సినిమాలే కాదు, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడాలి, ఛానల్ మార్చు అంది సాంద్ర అలిసిపోయినట్లుగా సోఫాకి జారగిలబడుతూ. అంతలో మరో 4 అమ్మాయిలు కూడా వచ్చి కూర్చున్నారు. టీవీలో వార్తలు మొదలయ్యాయి. సరిగ్గా 1/4 గంట తర్వాత టీవీలో న్యూస్ రీడర్ సడన్ గా అనౌన్స్ చేశాడు. అందిన వార్త: ట్యాంక్ బండ్ పైన అమాయక ప్రజల మీద ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. పోలీసు వలయంలో ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి. వివరాలు తెలియవలసి ఉంది అంటూ నసీమ ఆ వార్త విని ఆశ్చర్యోద్వేగంతో నోరెళ్లబెట్టింది. ఇప్పుడు సాంద్రను చూడ్డానికి ఆమెకు భయంగా ఉంది. సాంద్ర ఫోన్ చేసిన సమయానికి నిరంజన్ కూడా వశిష్ఠ వెంటే ఉన్నాడు. సాంద్ర చెప్పింది అంటే అది 100% జరుగుతుందని కొద్ది రోజులుగా జరిగిన సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో మరోసారి పంజా విసరబోతున్నారని తెలియగానే అలర్ట్ అయ్యారు. వెంటనే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసుకు ఫోన్ చేసి తమ చీఫ్ భరద్వాజ్తో మాట్లాడారు. భరద్వాజ్కి సాంద్ర గురించి తెలియదు, కానీ అజ్ఞాత యువతి ఫోన్ అనగానే అది జరుగుతుందని తెలుసు. వార్త విన్న మరుక్షణం ఆయన వేగంగా స్పందించారు. అక్కడికక్కడ వైర్లెస్లో సమాచారం శరవేగంగా చేరిపోయింది. స్వయంగా తన బలగంతో బయలుదేరాడు చీఫ్ భరద్వాజ్. తమ సాయుధ బలగాలు వచ్చే వరకు ఆగలేదు వశిష్ఠ. ఎలాగైనా ట్యాంక్ బండ్ చేరుకుని ఉగ్రవాదుల ప్రయత్నాన్ని వమ్ము చేయాలన్న పట్టుదలతో వశిష్ఠ, నిరంజన్లు ట్యాంక్ బండ్ దిశగా దూసుకుపోయారు. అయితే సిటీలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ జాములను ఛేదించుకుని ముందుకు పోవడం
పోలీసులకు కష్టమైపోయింది. ఎంత వేగంగా వెళ్లినా జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. అక్కడ బయలుదేరే ముందే భరద్వాజ్ తీసుకున్న ఒక నిర్ణయం తరువాత చాలా ఉపయోగపడింది. అది గగనతలం నుండి దాడి చేయడానికి వీలుగా హెలికాప్టర్ సాయం కోరడం. సహజ మరణాన్ని చూసి మనిషి ఆయుష్ తీరింది అనుకుంటాడు. ప్రమాదవశాత్తు జరిగే మరణాలను చూసి అయ్యో పాపం అనుకుంటాడు. కానీ మనిషిని మనిషే నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీస్తుంటే ఏమనుకోవాలి? మనం నాగరిక ముసుగులో అనాగరిక కాలంలో అభద్రతాభావంతో బతుకుతున్నామనుకోవాలి. ఇప్పటికే రోడ్డు, రైలు, విమాన దుర్ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు పెరిగిపోయి ప్రజలు ఉసురు తీస్తున్నాయి. 180% రోడ్డు ప్రమాదాలు తాగి వాహనం నడపడం మూలంగా అని తెలిసినా ప్రమాదాలని అరికట్టలేకపోతున్నారు. వృద్ధులు, వయసులో ఉన్నవాళ్లు, బాలలు అనే వ్యత్యాసం మృత్యువుకు లేదు. తన కోరలకు చిక్కిన వాళ్లను కర్కశంగా బలి తీసుకుంటున్నది. గత 20వ శతాబ్దం ప్రపంచానికి ఇచ్చిన ఎంతో అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఒక కొత్త వాదానికి కూడా తెరతీసింది. అదే ఉగ్రవాదం లేదా తీవ్రవాదం. అప్రకటిత యుద్ధంతో అమాయకులైన ప్రజలను చంపటమే ఈ వాదంలోని వాస్తవం. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన ఈ తీవ్రవాద సమస్యని, దీనివల్ల జరుగుతున్న మారణ హోమాన్ని ఈనాడు ప్రపంచ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. బాంబులు పేలుతున్నాయి. మానవ బాంబుల విస్ఫోటనం, AK-47ల మృత్యు విన్యాసాలు, మారణాయుధాల మృత్యు గర్జనలు. ఇందులో నీతి, న్యాయం, ధర్మం అనే పదాలకు తావులేదు. రణరంగం అని చెప్పడానికి ఒక చోటు లేదు. ఎక్కడైనా మారణ హోమం సృష్టించి మనుషుల ఉసురు తీసేయొచ్చు. నాగుపాము కాటు వేసినా అది కాటు వేసిన సంగతి ఆ బాధితుడికి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండానే మనిషి ముక్కలు చెక్కలైపోతున్నాడు. ఒకప్పుడు నెత్తురు చూస్తేనే భయపడే మనిషి ఈరోజు బాంబులు పేలి శవాలు గుట్టలుగా పడి ఉన్నా భయపడటం లేదంటే కారణం రోజు పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఈ ఘోరాలు చూడటానికి అలవాటు పడిపోవడమే. బయటికెళ్లిన మనిషి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తాడో, తిరిగి రాని లోకాలకే తరలి వెళ్ళిపోతాడో తెలియని నిస్సహాయ స్థితి. ఇదే నేటి సమాజంలో మానవుడి జీవన చిత్రం. సాయంకాలం సమయంలో ట్యాంక్ బండ్ మీద కూర్చుని కాసేపు చల్లని గాలులు పీల్చుకుందామని చేరిన వాళ్ళు, కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు, భవిష్యత్తు మీద తీపి కలలతో ముచ్చట్లాడుకుంటున్న ప్రేయసీ ప్రియులు, ఐస్ క్రీం, పాప్కార్న్ దగ్గర చేరి ముక్కుపచ్చలారని పసివాళ్లు. వీరిలో కొందరికి ఇదే ఆఖరి సాయంకాలం అని తెలియదు. మరి కొద్దిసేపట్లో మృత్యువు ఉగ్రవాదుల రూపంలో తమపై విరుచుకు పడనుందని, తుపాకీ గుళ్లకు జనం పెట్టల్లా రాలిపోనున్నారని తెలియదు. ఎప్పటిలాగే అక్కడ ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంది వాతావరణం. కొద్దిసేపట్లో ఎర్రబారనున్న హుస్సేన్ సాగర్ జలాలను మౌన సముద్రంలో ఉన్న తథాగతుడు చూడబోతున్నాడని సూచిస్తుందా అన్నట్లు పశ్చిమాకాశం ఎరుపు వర్ణాన్ని పులుముంది. సమాచారం అందుకున్న వెంటనే నగరం పోలీసు విభాగం చాలా వేగంగా స్పందించింది. ట్యాంక్ బండ్ మీద గుంపులు గుంపులుగా జనం చేరుతున్న సమయంలో సడన్ గా పోలీసులు రంగప్రవేశం చేశారు. హడావిడి చేస్తూ అక్కడ ఉన్న జనాన్ని తరమసాగారు. ఏం జరుగుతుందో పబ్లిక్కి అర్థం కాని పరిస్థితి. ఇంతలో ఒక మిలిటరీ హెలికాప్టర్ హుస్సేన్ సాగర్ మీదుగా ట్యాంక్ బండ్ పైన చక్కర్లు కొట్టనారంభించింది. సరిగ్గా అప్పుడే లిబర్టీ సెంటర్ మీదుగా ట్రాఫిక్ లో కలిసిపోతూ నలుపు రంగు మెటాడోర్ వ్యాన్ ఒకటి ట్యాంక్ బండ్ మీదకు దూసుకొస్తోంది. పూర్తిగా నలుపు రంగులో భూతంలా ఉందా వ్యాన్. అందులో డ్రైవర్ కాక 6 కరుడు కట్టిన ఉగ్రవాదులున్నారు. వాళ్ళు విండోస్ పక్కన అటు ముగ్గురు ఇటు ముగ్గురుగా కూర్చునున్నారు. వాళ్ల చేతుల్లో శక్తివంతమైన AK-47 గన్స్ లోడ్ చేయబడి ఫైరింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఆ వ్యాన్ ట్యాంక్ బండి ఎక్కిన మరుక్షణం నిర్దాక్షిణ్యంగా ఫైరింగ్ ఓపెన్ చేశారు ముష్కరుడు. జాలి, దయ, కరుణ అనే పదాలకు అర్థం తెలియని రాతిగుండె మృగాలు అమాయక జనం మీద అకస్మాత్తుగా విరుచుకుపడుతున్నారు. వెళ్తున్న వ్యాన్లోంచి మెషిన్ గన్ల శబ్దాలు హోరెత్తిపోతున్నాయి. వర్షంలా దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎక్కడి వాళ్ళు అక్కడ విరుచుకు పడిపోతున్నారు. ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే మనుషులు పెట్టల్లా రాలిపోతున్నారు. కాల్పులు గమనించిన మరుక్షణం ఆ వ్యాన్ని అనుసరించి వస్తున్న కొన్ని వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అదే క్షణంలో ఆపోజిట్లో వస్తున్న వాహనాల్లోని వ్యక్తులు ఎదురుగా ఏం జరుగుతుందో గమనించగానే తమ వాహనాలను అక్కడే ఆపేసి బయటకు దూకి గగ్గోలుగా దూరంగా పరుగులు తీస్తున్నారు. ఈ లోపల అటు నుంచి సాయుధ పోలీసులు రానే వచ్చారు. వాహనాల్లోంచి దూకి దొండగులు వ్యాన్ వైపు కాల్పులు జరుపుతూ దూసుకుపోనారంభించారు. వెనక వైపు నుంచి దూసుకొస్తున్న వశిష్ఠ, నిరంజన్లు ట్రాఫిక్ జామ్లో చిక్కుబడిపోయారు. దాంతో బైకులను అక్కడే వదిలి
ట్యాంక్ బండ్ మీదకు దూసుకుపోయారు. వాళ్ల వెనక వచ్చిన సాయుధ పోలీసులు కూడా పరుగులు తీశారు. వ్యాన్లోని ఉగ్రవాదులు ఊహించని పరిణామం అది. అంత త్వరగా సాయుధ బలగాలు రియాక్ట్ అవుతాయని కలలో కూడా వాళ్ళు ఊహించలేదు. మెరుపు వేగంతో కాల్పులు సాగిస్తూ పోలీసులు అలర్ట్ అయ్యేసరికి కనుమరుగైపోవచ్చు అనుకున్నారు. కానీ ముందు వెనుక కూడా కాల్పులు జరుపుతూ పోలీసులు కవర్ చేసుకురావడంతో ట్యాంక్ బండ్ మధ్యలో ఆ వ్యాన్ ఆగిపోయింది. అదే సమయంలో గగనతలం నుంచి హెలికాప్టర్ కూడా కాల్పులు జరుపుతూ దూసుకొచ్చింది. దాంతో చెలరేగిపోయిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చూస్తుండగానే భీకర విలయం చోటు చేసుకుందక్కడ. బుల్లెట్ల తాకిడికి వాహనాలు తగలబడసాగాయి. 3 నిమిషాలు భీకర పోరాటం తర్వాత హెలికాప్టర్ నుంచి దూసుకొచ్చిన లాంచర్ రాకెట్ ఒకటి సూటిగా తీవ్రవాదుల వ్యాన్ను తాకింది. పెను విస్ఫోటనంతో వ్యాన్ తొనాతొనకలై మంటలు ఎగిసిపడ్డాయి. ఉగ్రవాదులు మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. ఉగ్రవాదులు అంతమయ్యారు. కానీ వాళ్లు జరిపిన కాల్పుల్లో ట్యాంక్ బండ్ నెత్తుటి మొత్తైపోయింది. సుమారు 125 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 200 మంది క్షతగాత్రులయ్యారు. అనేక వాహనాలు నాశనమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు భయపెడుతున్నాయి. రోదనలు, ఆర్తనాదాలతో ట్యాంక్ బండ్ ఏరియా హృదయ విదారకంగా మారిపోయింది. సమయానికి సాయుధ పోలీసులు హెలికాప్టర్ రంగప్రవేశం చేయకుంటే ట్యాంక్ బండ్ పొడవునా శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయేవి. దారుణం, మహాదారుణం. టీవీలో చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ బాధగా అరిచాడు వడివేలు. హైదరాబాదులో ఉగ్రవాదుల విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను టీవీలో చూపిస్తున్నారు. గుండెల్ని కలచివేసే మారణకాండ. పక్కనే బసవరాజు ఉన్నాడు. ఒంటిమిట్ట సంఘటన తర్వాత బళ్ళారికి తిరిగి వచ్చిన మర్నాడే వాళ్ల వర్గం బెంగుళూరుకు వచ్చేసింది. ప్రస్తుతం తన ఆ రోజు అంజనంలో చూసిన దివ్యశక్తులున్న యువతి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడతను. వడివేలు అంతగా బాధపడటం చూసి పరిహాసంగా నవ్వాడు బసవరాజు. ఎందుకు బాధపడతావు? జాతస్య మరణం ధ్రువం అన్నారు, తెలీదా అన్నాడు. ఎలానా? ఇంత క్రూరంగా నా చావు? తప్పని స్థితిలో మనం కూడా కొన్ని హత్యలు చేశాం. కానీ అవి నిష్కారణంగా మాత్రం కాదు. అడవిలో మృగాలు కూడా ఆకలైతేనే సాటి జంతువుల్ని చంపుతాయి. చేతిలో మారణాయుధాలున్నాయని అమాయకుల్ని చంపి గుట్టలేయడం ఇదేం ఘోరం? కలికాలంలో ఉండే ఘోరాల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. పిచ్చోడి చేతిలో రాయి, ఉగ్రవాది చేతిలో గన్ను ఒకటే. తుపాకీ మొనతో ప్రపంచాన్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇదో భయానక యుద్ధం. ఇందులో బలయ్యేది వీరుడు కాదు, అమాయక ప్రజలు. ఇక్కడో విషయాన్ని గమనించావో లేదో, ఎవరో పంపించినట్టు సాయుధ బలాలు అదే టైంకి వచ్చి ఉగ్రవాదులను మట్టుబెట్టడం ఆశ్చర్యంగా లేదు? ఆ మాట నిజమే పార్ట్నర్. ఆంధ్ర పోలీసుల్ని అభినందించాల్సిందే అన్నాడు వడివేలు. మనకి కావలసిన యువతి కూడా ఆంధ్రాలోనే ఉందని నా నమ్మకం అన్నాడు బసవరాజు. ఆశ్చర్యంగా చూశాడు వడివేలు. నువ్వింకా ఆళియా రామరాయలు నిధుల మీద ఆశ వదులుకోలేదన్నమాట. వద్దు బసవరాజు, సైతాన్ గంగులు అంతటి వాడే ఆమె ముందు గల్లంతైపోయాడు. అలాంటిది మనమెంత? సలహా ఇచ్చాడు. భయపడుతున్నావా? అంత తేలిగ్గా నేను దాన్ని వదులుకోను. సైతాన్ గంగులు చనిపోయే ముందు చెప్పిన క్లూను బట్టి ఆ యువతి ఖచ్చితంగా హైదరాబాదులోనే ఉందని నాకు గట్టి నమ్మకం. ఆ మహాతల్లి ఎవరైనా గాని కనిపెడతాను. ఆమె ద్వారా నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాను. త్వరలోనే హైదరాబాద్కు వెళుతున్నాం అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఆ మాటలు వింటున్న వడివేలుకు ఎందుకో ఒళ్ళు జలధరించింది. పరుపు గుండెల్ని సైతం కరిగించే దారుణ విషాద సంఘటన ట్యాంక్ బండ్ ఘోరకలి. ప్రపంచ దేశాలన్నీ ఆ సంఘటనలను ఖండించాయి. తీవ్రవాదుల దుశ్చర్యలు నిరసించాయి. తమ సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపాయి. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు మంత్రులు, నాయకులు అంతా తరలివచ్చి చూశారు. తమ సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. కేంద్రం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు హామీ ఇచ్చింది. ఓ పక్క ఉగ్రవాదులు ఘాతుకానికి అమాయక ప్రజలు బలైపోతుంటే ప్రజలు సంయమనంతో ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు సూచన. ప్రజలు చేసేది లేక సంయమనంతో ఉన్నారు. మరి ఆయన ఏం చేస్తున్నారు తెలియదు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు అదంతా రొటీన్గా జరిగేదే. ఎలాంటి ఘోరాన్నైనా కొద్ది రోజుల్లోనే మర్చిపోవడం నాయకులకు, ప్రజలకు కూడా అలవాటైపోయింది. అయితే ఈసారి పరిస్థితి మారింది. ఆ సంఘటన తర్వాత పటిష్టంగా తీవ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమం చేపట్టింది నగర పోలీస్ వర్గం. పోలీసు బృందాలు విస్తారంగా తనిఖీలు ఆరంభించాయి. సోదాలు ముమ్మరం చేశాయి. ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశాల నుంచి వచ్చి నగరంలో తిష్టవేసిన విదేశీ శక్తుల వివరాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది.
ఆ నేపథ్యంలో కొందరు తీవ్రవాదులు పోలీసులకు పట్టుబట్టమో కాల్పుల్లో మరణించడమో జరిగింది. వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన కొందరు అండర్ గ్రౌండ్లోకి జారుకున్నారు. అందులో ఫరూక్ గ్రూప్ ఒకటి. అప్పటికే జహీర్ ఖాన్తో పాటు మరికొందరు అనుచరులను పోగొట్టుకుని దెబ్బతిన్న పులిలా ఉన్న ఫరూక్ మిగిలిన గ్రూపుల్ని కూడా కలుపుకుని భారీ విధ్వంసానికి పథకరచన చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గ్రూప్ తొందరపడి ట్యాంక్ బండ్ కాల్పులకు తెగబడి అందరి పీకలపైకి తెచ్చింది. ఇప్పుడు నగరంలో పోలీసు నిఘా అధికం కావడంతో ఫరూక్ వర్గం అంతా జలాల్ భాయ్కి చెందిన మూతపడిన ఫ్యాక్టరీ ఆవరణలో తలదాచుకుంటున్నారు. ఓ పక్క నగర పరిస్థితి ఎలా ఉంటే మరో వంక సాంద్ర సింధు సంఘటన తర్వాత 3 రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. ఆ 3 రోజులు ఏడుస్తూనే ఉంది. తాను జ్ఞానదృష్టితో ఏం చూసిందో అవే దృశ్యాలు టీవీలో చూసి చెలించిపోయిందామె. ముక్కు పచ్చలారని పసిపిల్లలు పాపం వాళ్ళేం చేశారని బుల్లెట్లు వాళ్ళని కాటువేశాయి. భవిష్యత్తు మీద తీయని ఊహలతో సరదాగా వచ్చిన ప్రేమ జంటలుగానే పరలోకానికి తరలిపోయాయి. ఒకరా ఇద్దరా మరణించిన వారి బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు కన్ను మూసినా తెరిచిన సాంద్ర చెవుల్లో మారిమ్రోగిపోతున్నాయి. ఆమెను కలచివేస్తూనే ఉన్నాయి. ఆమెను ఊరడించి మామూలు మనిషిని చేయడానికి వశిష్ఠ, వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి, ఆత్రేయ శర్మ సిద్ధాంతి అంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. మనిషి మనిషిగా బ్రతికితేనే అది మానవ జీవితం. దైవశక్తుల్ని మనిషి భరించాలంటే అది మహాత్ములకే సాధ్యం. సామాన్యులు తట్టుకోలేరు. నీకిది ఏ జన్మ వరమో కానీ ఈ జన్మలో మాత్రం శాపమే. ఇది నీ జీవితాన్ని నరకం చేస్తుంది. నిప్పుని మూటగట్టుకుని ఉన్నావు. నిన్ను ఇలా చూడలేను తల్లి అంటూ మనవరాలి పరిస్థితిని చూసి బాధపడ్డాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఆయన ఆవేదనను చూసి ఆత్రేయ శర్మ సిద్ధాంతి కోప్పడ్డాడు. ఏమిటయ్యా నువ్వు కూడాను? సమస్యకు మూలం ఏమిటో తెలుసుకుని ప్రయత్నం చేయకుండా సమస్య గురించి నువ్వు బాధపడతావేమిటి? ఈ సమస్యకు తగిన పరిష్కారం సూచించాలి, లేదా ఎవరన్నా మహాత్ములను కలుసుకుని వారి ద్వారా తెలుసుకోవాలి. ప్రస్తుతానికి నువ్వు బాధపడి అమ్మాయిని బాధ పెట్టకు అంటూ సలహా ఇచ్చాడు ఆయన. అంతేనంటారా? అంతకుమించి ఏముంది? అమ్మాయిని ప్రశాంతంగా వదిలేయి. అవును తాతయ్య అంది సాంద్ర. నాకున్న భవిష్యత్ దృష్టి వలన నాకే సమస్య లేదు. జరిగిన దారుణాన్ని గురించే బాధపడుతున్నాను అంతే. మీరు ఇలా బాధపడి నా గురించి చర్చిస్తే ఈ విషయం 10 మందికి తెలిస్తే మరీ ప్రమాదం. నాకేం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి ప్లీజ్ అంటూ అర్థించింది. సాంద్ర సింధు భయపడినట్టే ఆమె గుట్టు రట్టయింది. కానీ అది వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి మూలంగా కాదు. ఆమెకు ఎంతో నమ్మకమైన స్నేహితురాలు నసీమా వల్ల. నగరంలో పరిస్థితులు అసలేం బాగాలేదమ్మా. కొద్ది రోజులు నువ్వు కాలేజీకి మానేయరాదు. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో చెల్లెలు నసీమాకు సలహా ఇచ్చాడు జలీల్ బాయ్. భయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటూ కోప్పడింది నసీమా. జలీల్ బాయ్ ఒక్కింత వెనక్కి తగ్గాడు. ఇది ఫైనల్ ఇయర్, పరీక్షలు వచ్చేస్తున్నాయి, 5 ఏళ్ల శ్రమ. మెడిసిన్ చివరిలో మానేస్తే భవిష్యత్ ఏమిటి? ఫికర్ మత్ భయ్యా, నాకేం పర్వాలేదు అంటూ నచ్చజెప్పింది. చెల్లెల మాటలు కరెక్ట్ అయినా ఎంతో అనీజీగా ఫీల్ అయ్యాడు జలాల్ భాయ్. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో నసీమా ఒక ప్రశ్న వేసింది. జలాల్ భాయ్ ఊహించని ప్రశ్న. భయ్యా, జాతకాలు, భవిష్యత్తు, దివ్య దృష్టి అంటారే, వీటి మీద నీ అభిప్రాయం ఏమిటి? సూటిగా అడిగింది. చెల్లెలు అడిగిన ప్రశ్నకు పక్కున నవ్వాడు జలీల్ భాయ్. ఏమ్మా, కాబోయే వరుడు ఎలా ఉంటాడో ఇప్పుడే తెలుసుకోవాలా నీ ఒబలాటమా? నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను సరేనా అన్నాడు. తన ఉద్దేశం అది కాదని నసీమా చెప్పాలనుకుంది. ఇంతలో వదిన రావడంతో ఆ సంభాషణ ఆపేసింది. నసీమా స్వతహాగా చాలా మంచి అమ్మాయి. సాంద్ర అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఇద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. సాంద్రకు అపకారం తలపెట్టే ఉద్దేశం నసీమాకు లేదు. పైగా తమ మత విశ్వాసాల పట్ల అంకితభావం ఉంది. అదే సమయంలో ఇతర మతాల మీద గౌరవభావము ఉంది. మతాలు, ఆచారాలు ఏవైనా దేవుడు ఒక్కడే అని ప్రగాఢంగా నమ్ముతుంది. సాంద్రకు సంబంధించిన ఒక ముఖ్య రహస్యం తనకు తెలిసిపోయింది. ఇన్ని రోజులుగా అనుమానించిన విషయం ఇప్పుడు నిజమని తెలిసిపోయింది. ఆమె వశిష్ఠతో ఫోన్లో ట్యాంక్ బండ్ సంఘటన గురించి కంగారుగా చెప్పడం తాను స్పష్టంగా వింది. విన్న అరగంటలోనే ఆమె చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఏదో దివ్య దృష్టి సాంద్రకు వశమై ఉంటే తప్ప జరగబోయేది ఊహించి ముందే చెప్పటం సామాన్యులకు సాధ్యం కాదు. ఆ విషయాన్ని సాంద్రనే అడిగి తెలుసుకోవాలని ఆలోచించినా అడగటానికి ధైర్యం చాలేదు. అందుకే తన అన్న జలాల్ భాయ్ ఉద్దేశం తెలుసుకుందామని అడిగింది. తన అన్న ఉగ్రవాద సానుభూతిపరుడని, ముఖ్యంగా డబ్బు తీసుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటాడని తెలుసుకుంటే
సాంద్ర గురించి అన్నతో చర్చించాలనే ఆలోచన ఆమెకు అసలు వచ్చి ఉండేది కాదేమో. మామూలుగా భోజనానంతరం తన గదిలోకి వచ్చేసింది నసీమ. కానీ మనసు అదే విషయాన్ని గురించి ఆలోచిస్తోంది. ఇక ఆగలేక ప్రశాంతంగా డ్రాయింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చుంది. జలాల్ భాయ్ వద్దకు వెళ్ళింది. ఏమ్మా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అడిగాడు జలాల్ భాయ్. ఇందాక నేను ప్రశ్న అడిగాను, బదులు చెప్పలేదు, గుర్తు చేసింది. ఏ ప్రశ్న? ఓ, జాతకాలు, దివ్య దృష్టి, అదేనా? అవునన్నట్టు నెమ్మదిగా తలూపింది నసీమ. రా కూర్చో అన్నాడు జలాల్ భాయ్ ఆప్యాయంగా. నసీమ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? కాబోయే డాక్టర్వి. ఈ జాతకాలు, భవిష్యత్తుని నువ్వు నమ్ముతున్నావా? అనుమానంగా అడిగాడు. నిన్నటి దాకా నమ్మేదాన్ని కాదు భయ్యా, కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది అంది. ఎందుకని? నా ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఓకే, నాకైతే నమ్మకం లేదు. సరేనా? జనాన్ని మోసం చేసే బూటకపు కబుర్లవి. ఒక జ్యోతిష్యుడు చెప్పిన జాతకం చెప్పినట్టు జరిగినాడు జాతకం నిజమనుకుంటాడు, జరగన్నాడు అబద్ధం అంటాడు. ఒకరు చెప్తే జరిగేది కాదది. ఇక దివ్య దృష్టి అంటావా? అలాంటి శక్తి ఒకటి ఉందంటే నేను అస్సలు నమ్మను. ఇంకేం చెప్పను? నేను నమ్ముతున్నాను. మన సాంద్ర సింధు గురించి వింటే నువ్వు కూడా నమ్ముతావు అంది. సాంద్ర? సాంద్ర బెహన్కి ఏమైంది? ఉన్నట్టుండి డాక్టర్ చదువు ఆపేసి జాతకాలు చెప్పడం ప్రారంభించిందా అంటూ పక్కున నవ్వాడు. ఇది తమాషా కాదు భయ్యా, నిజం. సాంద్ర సామాన్య యువతి కాదు. జరగబోయే విషయాలు దానికి ముందే తెలిసిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో నగర పోలీసులు తీవ్రవాదుల ఆట కట్టించగలుగుతున్నారంటే కారణం ఎవరనుకుంటున్నావు? సాంద్రనే. వాట్? నమ్మలేనట్లుగా అన్నాడు జలాల్ భాయ్. అవునన్నట్టుగా తలూపింది నసీమ. నసీమా, నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా? మనిషి భవిష్యత్తును చూడటం ఏమిటి, పోలీసులకు చెప్పడం ఏమిటి? అడిగాడు అయోమయానికి లోనవుతూ. అవును, నిజమే చెప్తున్నాను భయ్యా అంటూ తనకు తెలిసినంత వరకు సాంద్ర తాలూకు విశేషాలన్నీ అమాయకంగా తన అన్నకు చెప్పేసింది నసీమ. జలాల్ భాయ్ మొదట నమ్మలేకపోయాడు. ఆ తరువాత ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కళ్ల ముందు నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఇది అమూల్యమైన సమాచారం. ఫరూక్ భాయ్ నుంచి ఈ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని చాలా డబ్బు సంపాదించవచ్చు. అదే ఆలోచిస్తున్నాడు. అతనికి డబ్బు కావాలి, అంతే. అయాచితంగా వచ్చే డబ్బు కోసం స్నేహాన్ని, సన్నిహితుల్నే కాదు, అవసరమైతే ఎవరినైనా బలి పెట్టేస్తాడు. తన సొంత చెల్లెలతో సమానంగా చూస్తూ వచ్చిన సాంద్ర విషయంలో కూడా అతని ఆలోచనలు పెడదారి పడుతున్నాయంటే అందుకు కారణం డబ్బు. ఇంత జరుగుతుంటే ఎందుకు చెప్పలేదు? అంతా విని కూల్గా అడిగాడు. చెప్తే ఏం చేస్తావు? నీకు దివ్యశక్తుల మీద నమ్మకం లేదుగా, నిష్ఠూరంగా అంది నసీమ. ఇప్పుడు నమ్ముతున్నాను. నా చెల్లెలు నిర్ధారించిందంటే దానికి తిరిగే లేదు. మన మధ్య తిరిగే సాంద్ర ఒక అసాధారణ యువతి అంటే మనకి గర్వకారణమే కదా. ఒకసారి సారను మన ఇంటికి తీసుకురా అన్నాడు. అలాగే, కానీ ఈ విషయం ఎక్కడా నువ్వు చెప్పకూడదు. మనలో మనం కాబట్టి నీకు చెప్పాను. సాంద్రకి ఇబ్బందులు ఏమైనా వస్తే నేను తట్టుకోలేను. ష్యూర్, నీ మాట కాదంటానా? ఎవ్వరికీ చెప్పను, సరేనా? పొద్దుపోయింది, వెళ్ళి పడుకో తల్లి అన్నాడు. గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వచ్చేసింది నసీమ. బెడ్ మీద పడుకుంది, కానీ నిద్రకు దూరమైంది నసీమ. ఏదో గిల్టీ ఫీలింగ్, తప్పు చేసినట్టు అంతరంగం వేధిస్తోంది. ఇతరుల రహస్యాల్ని బయట పెట్టే హక్కు తనకు ఎవరిచ్చారు? ఇది ఒక ప్రాణ స్నేహితురాలి గురించి. ఈ రహస్యం బయటకు తెలిస్తే సాంద్రకి ఎంత ప్రమాదమో తెలుసు. మంచివాళ్లు తమ స్వభావానికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు చెందే వేదనే ఇప్పుడు నసీమాను పీడిస్తుంది. ఎంత సమర్థించుకున్నా తాను చేసింది మంచి పని కాదు అనిపిస్తుంది ఆమెకు. తన అన్న మంచివాడే కావచ్చు, అయినా తను ఎందుకు చెప్పాలి? ఉండపట్లేక ఏదో వాగేసింది. తీరా ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తే సమంజసం కాదని బదులిస్తోంది మనసు. ఏదైనా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నీలాగే నీ అన్న ఈ విషయాన్ని మరొకరికి చెప్పడానికి గ్యారంటీ ఏమిటి అంటూ అంతరాత్మ నిలదీస్తోంది. అవే ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి. చివరకు రేపు సాంద్రతో జరిగింది చెప్పి క్షమాపణ అడగాలి అని ఓ నిశ్చయానికి వచ్చాక కానీ మనసు శాంతించలేదు. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఓవైపు జలాల్ భాయ్, మరోవైపు ఫరూక్, మరోవైపు బెంగళూరు బసవరాజు. ప్రమాదం అన్ని వైపుల నుంచి ప్రయాణిస్తూ క్రమంగా సాంద్రని లక్ష్యంగా చేసుకొని రాబోతోంది. ఈ ప్రమాదం సాంద్రని మట్టుబెడుతుందా? సాంద్రని ఉపయోగించుకుంటుందా? అది కాదనుకుంటే ఈ ప్రమాదాన్ని సైతం సాంద్ర ముందుగా పసిగడుతుందా? మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి రాగానే సాంద్ర సింధుని కలవాలనుకుంది నసీమ. కానీ డ్యూటీలు వేరు కావడంతో వెంటనే కలవడం వీలు కాలేదు. తన రౌండ్స్ ముగించుకుని సాంద్ర కోసం బయలుదేరింది. ఇంతలో చిన్నపిల్లల విభాగంలోంచి కేకలు, అరుపులు వినిపించాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక
తాను అటు అడుగులేసింది నసీమ. ఇంతలోపు పోతూ కంగారుగా ఒక నర్సు ఎదురుపడింది. ఏమిటి గొడవ? ఆమెను అడిగింది. అండర్ ట్రీట్మెంట్లో 3 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యమే పిల్లాడి ప్రాణం తీసిందంటూ ఆ పిల్లాడి బంధువులు గొడవ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. డీన్ సార్ని పిలవటానికి వెళ్తున్నా అంటూ గబగబా చెప్పేసి పరిగెత్తింది. ఈ మధ్య ఇలాంటి గొడవలు మామూలైపోయాయి. తమకు రక్షణ కావాలంటూ జూనియర్ డాక్టర్లు 2 సార్లు సమ్మె చేశారు. ఇప్పుడు ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏంటో అనుకుంటూ తాను అటువైపుగా నడిచింది. అసలు అక్కడేం జరిగింది? 3 ఏళ్ల పసివాడికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడం కష్టమై కళ్ళు తేలేసి పడిపోయాడు. ఏం జరిగిందో అక్కడున్న ఎవరికీ తెలియదు. ఆ కుర్రాడిని వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. సమయానికి అక్కడే ఉన్న 2 జూనియర్ డాక్టర్లు కేసుని హ్యాండిల్ చేశారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఆ కుర్రాడు చనిపోయాడట. డాక్టర్ల చేతకానితనం, నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందంటూ బిడ్డ తల్లిదండ్రులు గొడవ ప్రారంభించారు. వారి బంధువులు తోడయ్యారు. ఈ విషయం తెలిసిన మరికొందరు జూనియర్ డాక్టర్లు, పెద్ద డాక్టర్లు కూడా వచ్చేశారు. ఇరు వర్గాల గొడవతో బీభత్సంగా ఉంది అక్కడ. ఆ పసివాడి శరీరం అక్కడే వరండాలో స్ట్రెచ్చర్ మీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎట్నుంచో అక్కడికి వచ్చింది సాంద్ర సింధు. ఆమె ముఖంలో ప్రశాంతత, నడకలో హుందాతనం ఆమె ప్రత్యేకతను చాటుతున్నాయి. వైట్ కోటు ధరించి చేతిలో సెతస్కోప్తో గొడవ పడుతున్న వాళ్ళని తప్పించుకుంటూ స్ట్రెచ్చర్ వద్దకెళ్ళింది. చనిపోయిన బాలుడి శరీరాన్ని చూసింది. ఆమె ముఖంలో రంగులు మారాయి. 10 క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచింది. ఆగండి, మీరు గొడవ పడ్డం ఆపండి, మీ బిడ్డ బతికే ఉన్నాడు, చావలేదు అంటూ అందరినీ వారుస్తూ అరిచింది సాంద్ర. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. డాక్టర్, మీరేమంటున్నారు? కుర్రాడు చనిపోతే బతికే ఉన్నాడు అంటున్నారేమిటి? ఎవరో అడిగారు. అవును, బతికే ఉన్నాడు. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అంది నమ్మకంగా సాంద్ర. మేడం, మీరు తొందరపడి అనవసరంగా స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఆ పిల్లాడు చనిపోయాడు అంటూ హెచ్చరించాడు పక్కనున్న డాక్టర్. అతని హెచ్చరికల్ని సాంద్ర పట్టించుకోలేదు. సెటస్కోప్ మెడలో వేసుకుని ఎడం చేత్తో కుర్రాడి 2 కాళ్ళు పుచ్చుకుని తల్లకిందులుగా పైకి వేలాడదీసి పట్టుకుంది. ఏమిట్రా రాస్కెల్, లిటిల్ రాస్కెల్, నువ్వు చచ్చావని ఇక్కడంతా గగ్గోలు పెడుతుంటే నువ్వు మొద్దులో పడుకున్నావేరా? లే చెప్తాలే అంటూ పుడి అరచేత్తో వాడి పిర్ర మీద బలంగా ఒక్కటిచ్చింది. ఆశ్చర్యం, అంతవరకు అచేతనంగా పడున్న బాలుడిలో ఒక్కసారిగా కదలిక ఏర్పడింది. తుళ్ళిపడుతూ ఆమె చేతిలో చేపల గిలగిలా గింజుకుంటున్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ కొయ్యబొమ్మల్లా నిలబడిపోయారు. తాము చూస్తున్నది కలో మాయో అర్థం కానంతగా రెప్పవాల్చడం మర్చిపోయి ఆ అద్భుతాన్ని చూస్తున్నారు. ఆమె చేతిలో వెలవెల్లాడుతూ గింజుకుంటున్నాడు ఆ కుర్రాడు. నోరు పెద్దగా తెరిచాడు. అంతే, వాడి నోట్లోంచి పెద్ద సైజు గోళీ ఒకటి చటుక్కున జారి స్ట్రెచ్చర్ మీద పడింది. గుండెల నిండా గాలి ఎగపీల్చుకుని ఒక్కసారిగా ఏడుపులు అనిపించుకున్నాడు. ముద్దులు మూట కడుతున్న ఆ పసివాడిని అలాగే తన చేతుల్లోకి తీసుకుంది సాంద్ర. తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్టుగా వాడిని అక్కున చేర్చుకుని బొగ్గలు ముద్దాడింది. జుత్తు నిమిరింది. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతున్న వాత్సల్యానికి చెల్లించిపోయారంతా. ఆ బిడ్డ కన్నతల్లి ఆనందానికి హద్దుల్లేవు. బతికే ఉన్నాడు నా బిడ్డ, ఒరే చంటి చిన్న అంటూ బిడ్డను అందుకోబోయింది. కానీ ఆమెకు బిడ్డను ఇవ్వలేదు సాంద్ర. పక్కనున్న డాక్టర్కి అందించింది. బాబు ప్రాణాలకు భయం లేదు, జనరల్ చెకప్ చేసి అవసరమైన మందులు రాసిచ్చి పంపించండి అంది. అప్పటికి ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు కుర్రాన్ని చెకప్ కోసం లోనకు తీసుకుపోయారు. బిడ్డ తల్లి కన్నేళ్లతో సాంద్ర కాళ్ల మీద వాలిపోయింది. సమయానికి నా బిడ్డను రక్షించావు తల్లి, నువ్వు డాక్టర్ కాదమ్మా, దేవతవి అంది. ఆమెను లేపి నిలబెట్టింది సాంద్ర. నేను దేవతను కానమ్మా, దేవతలు పైనుంటారు, వాళ్ళ ఆశీస్సులు మనకుండాలి. నేను మీలాగా మనిషిని. మానిస్తే అందలం ఎక్కించటం, కోపం వస్తే గొడవ చేయటం, ఏంటిదంతా అంటూ నమస్కరిస్తూ ముందుకు వస్తున్న ఆమె భర్తను గమనించింది. మమ్మల్ని క్షమించమ్మా అంటూ ముందుకొచ్చాడు అతను. ఓసారి అందరినీ పరికించి చూసింది సాంద్ర. క్షమించాల్సింది నేను కాదు, మా డాక్టర్లు. మమ్మల్ని, మా వృత్తిని ఎందుకు దిగజారుస్తున్నారు? మమ్మల్ని తప్పు పట్టే ముందు మీ తప్పులేంటో మీరు ఆలోచిస్తున్నారా? కాస్త తీవ్రంగానే అడిగింది సాంద్ర. మీరు పిల్లల్ని కంటారు, మీ హోదాకు దర్జాకు తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలన్నా కొనిచ్చి అపురూపంగా చూసుకుంటారు. అభం శుభం తెలియని ఆ పసిపిల్లలు బ్లేడు తెగుతుందని, నిప్పు కాలుతుందని, నీళ్ల తొట్టులో పడిపోతే చచ్చిపోతామని ఏం తెలుసు? ఇలాంటివేమీ వాళ్లకు అందుబాటులో ఉంచకూడదని తెలిసి కూడా మీరు పట్టించుకోరు. వాళ్ళని ఆడుకోవడానికి వదిలేస్తారు కానీ తమ పిల్లల్ని కాస్త గమనించి చూసుకోవాలని ఉండదు. తీరా బిడ్డకి ఏదన్నా అయితే అప్పుడు డాక్టర్లు గుర్తు వస్తారు, పరిగెత్తుకొని వస్తారు. కొన్ని సందర్భాల్లో బిడ్డకి ఏమైందో తెలుసుకునే లోపలే ప్రాణం పోతుంది. తెలిస్తే కదా అందుకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. డాక్టరు మనిషే. రోగ నిర్ధారణ కాకుండా ఏం మందులు ఇవ్వాలి, ఏం చెయ్యాలి
అది అర్థం చేసుకోకుండా తప్పు డాక్టర్ల మీద నెట్టేసి గొడవకు దిగటం ఎంతవరకు న్యాయం? ఆ అబ్బాయికి ఎలా దొరికిందో ఈ గోళీ దొరికింది. ఇది మింగితే ప్రమాదమని వాడికేం తెలుసు? మింగేశాడు. అది గొంతులో అడ్డుపడింది. వాడు దీన్ని మింగిన సంగతి మీకు తెలీదు. బిడ్డకి ఏమైందోనని హైరాణ పడి తీసుకొచ్చారు. మీ బిడ్డ గొంతులో గోళీ ఉందని మీకే తెలీదు. ఇక డాక్టర్లకు ఎలా తెలుస్తుంది? ఏమైందో తెలుసుకునే లోపలే ప్రాణం పోతే డాక్టర్ బాధ్యుడా? అదృష్టం బాగుంది కాబట్టి మృత్యువు నోటి వరకు వెళ్ళి మీ బిడ్డ తిరిగి బతకగలిగాడు. ఇక నుంచైనా బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముందు మీరంతా డాక్టర్లకు సారీ చెప్పేళ్ళండి అంది. ఆమె మాటలకు అంతకు ముందు వరకు అల్లరి చేసిన పసివాడి బంధువులంతా సిగ్గుతో ముఖాలు దించుకున్నారు. ముక్త కంఠంతో అందరూ సారీ చెప్పారు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలవకుండా వెనుతిరిగింది సాంద్ర. జరిగిన సంఘటనంతా స్వయంగా చూసిన నసీమాకు సాంద్ర సాధారణ మానవ యువతి కాదేమో అనిపించింది. సాంద్రను కలవాలని వేగంగా ముందుకు రాబోతూ దూరంలోనే ఆగిపోయింది. స్వయంగా హాస్పిటల్ డీన్ చంద్రమౌళి, చీఫ్ సర్జన్ రామారావు గారు, మరికొందరు ప్రముఖ డాక్టర్లు అందరూ సాంద్రను ఆపడమే అందుకు కారణం. నాకు తెలిసి వైద్య చరిత్రలో ఇవాళ అద్భుతం జరిగింది. మన డాక్టర్లు పొరపాటు పడ్డారు అనుకున్నాను. ఆ పసివాడు చనిపోయాడు. వాడు ఎలా బతికాడు? ఏ పరీక్ష చెయ్యకుండానే వాడి గొంతులో గాజుగోళి అడ్డుపడిందని, దాని కారణంగానే వాడి శ్వాస ఆగిందని మీకెలా తెలిసింది? పోయిన ప్రాణం తిరిగి రావడం ఏమిటి? నాకు అంతుపట్టడం లేదు అన్నారు చంద్రమౌళి. కొన్ని విషయాలు అంతుపట్టవు సార్. ఒకసారి వీరబ్రహ్మం గారు వీధిలో పోతున్నారు. అప్పుడు స్వామికి ఏడుపులు పెడబొబ్బలతో పాడి మీద శవాన్ని మోసుకుంటూ కొందరు ఎదురయ్యారు. అతను చనిపోలేదు, పాడిదించమని చెప్పి మంత్రజాలం చల్లి లేచిరారా అనగానే శవంగా ఉన్న వ్యక్తి ప్రాణం వచ్చి నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. స్వామి అతన్ని బతికించిన విషయం తెలుసుకున్న కొందరు ఒకడిని పాడ మీద పడుకోబెట్టి తెచ్చి వాడు చనిపోయాడు, బతికించమని అడిగారు. వాడి కాలం తీరింది అన్నారు స్వామి. అంతే, నిజంగానే వాడు చనిపోయాడు. తమ అజ్ఞానాన్ని క్షమించమని ఆకతాయిలు కాళ్ల మీద పడ్డాక స్వామి కరుణించి ఆ యువకుణ్ణి బతికించాడు. ఇది వెన అద్భుతంగా ఉంటుంది. ఇలా జరుగుతుందా అని కూడా అనిపిస్తుంది. కానీ అది నిజం. మహిమలు చూపగలవారే మహాత్ములు. నాకే మహిమలు చేత కాదు సార్. నాకు తోచింది చేశాను. ఆ పసివాడికి ఇంకా నూకలున్నాయి, బతికాడు. అది వాడి తల్లిదండ్రుల అదృష్టం. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. వైద్యో నారాయణ అన్నారు పెద్దలు. వైద్యుని సాక్షాత్తు దైవంతో పోల్చారంటే వైద్య వృత్తి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఓర్పు, సహనం, నిదానం, శాంతం, విచక్షణ దృష్టి, జాలి, వృత్తి పట్ల అంకితభావం ఇవన్నీ డాక్టర్ వృత్తికి మూలాధారమైనవి. ఇవి లేనప్పుడు ఎంత గొప్ప డాక్టర్ అయినా ఈ వృత్తిలో రాణించలేడు. దురదృష్టవశాత్తు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ వృత్తిలోకి అడుగు పెడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో వైద్యం అనేది సామాన్యుడికి పెనుభారంగా మారిపోయింది. ఇక్కడ వైద్యం చేయడం మాత్రమే నేర్పుతున్నారు, సేవా గుణాలు నేర్పడం లేదు. అదే బాధగా ఉంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెనుతిరిగి తన దారిని తాను వెళ్ళిపోయింది సాంద్ర. దీని చంద్రమౌళి ఆమె మాటలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. పక్కనున్న చీఫ్ సర్జన్ రామారావు వంక చూస్తూ, ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పిందో మీకేమన్నా అర్థమైందా? మనకు అడ్వైజ్ ఇచ్చినట్ట, తన అభిప్రాయాన్ని చెప్పినట్ట అని అడిగాడు. నాకు అర్థం కాలేదు సార్ అన్నాడు రామారావు. నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో తప్పు రోగి బంధువులదే కాదు, మనవాళ్లది కూడా ఉందని పరోక్షంగా హెచ్చరించింది. దట్ ఈజ్ డాక్టర్ సాంద్ర సింధు అంటూ మెచ్చుకున్నారు డీన్ చంద్రమౌళి. ఈ లోపల పరుగున వచ్చి సాంద్రను కలుసుకుంది నసీమ. ఆమెను చూడగానే సంతోషించింది సాంద్ర. అమ్మయ్య, నువ్వు వచ్చేసావా? పద. తలంతా భారంగా ఉంది. అర్జెంటుగా ఒక కప్పు చాయ్ తాగాల్సిందే, క్యాంటీన్కి పోదామంది నడుస్తూనే. సాంద్ర ఆగు, నీతో మాట్లాడాలి అంది నసీమ. ఆగి తిరిగి చూసింది సాంద్ర. వెన్నెల కన్నా చల్లని ఆమె చూపులు, నిష్కలంకమైన ఆమె అభిమానం నసీమాకు కొద్ది క్షణాలు గొంతు పెగలకుండా చేశాయి. నాకు తెలుసు, నీలో ఏదో దివ్యశక్తి ఉంది అంది. విచిత్రంగా నవ్వింది సాంద్ర. సో నువ్వు కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావన్నమాట. ఆ పసివాణ్ణి కాపాడాననే కదా ఇంతసేపు నువ్వు అక్కడే ఉన్నావా? అవునన్నట్లుగా తలూపింది. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక ముఖాన్ని దించుకుంది నసీమ. క్షమించవే, తప్పు చేశాను. నీ పట్ల అపచారం చేశాననే బాధ నన్ను వేధిస్తోంది అంటూ చిన్నగా ఏడ్చేస్తూ ఉన్నట్టుండి సాంద్ర కాళ్ల మీద పడిపోయింది. ఏంటి పిచ్చి పని? లే చెప్తాను అంటూ నసీమాను లేపింది సాంద్ర. అంతే, నసీమా సాంద్రను కౌగిలించుకొని ఏడ్చేసింది. సాంద్ర ప్రేమగా నసీమా జుట్టు నిమిరి లేపి ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడిచింది. పిచ్చిదానా, అనవసరంగా ఎందుకే బాధపడతావు, నాకంతా తెలుసు అంది ధైర్యం చెప్తున్నట్లుగా. తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది నసీమ. నీకంతా తెలుసా?
అడిగింది ఆశ్చర్యంగా. తెలుసు అంటూ మొదటిసారిగా నేస్తం ముందు బయటపడిపోయింది సాంద్ర సింధు. నాకు సర్వం తెలుసు. నా గురించి నీకు తెలిసిన విషయాలు మీ అన్నతో చెప్పావు. అదేగా నీ బాధ? నాకేమీ కాదు, సరేనా? నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓ నెల రోజుల పాటు జలాల్ భాయ్ని సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పు. అతను వెళుతున్న దారి మంచిది కాదు. సిటీ వదిలి వెళ్ళిపోతే అందరికీ మంచిది అని సూచించింది. ఈసారి నసీమా ఎంత షాక్ అయిందంటే దయ్యం పట్టినట్టు కాసేపు రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎక్కడో తమ ఇంట్లో జరిగిన విషయాన్ని కళ్ళతో చూసినట్టు ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగింది? ఇది ఎలా సాధ్యం? ఫేస్ రీడింగ్ అని, జ్యోస్యమని, రాశిఫలాలని ఎవరైనా జాతకం చెప్పగలిగినా ఇంత ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కారణ జన్మలకు తప్ప ఇంతటి దివ్యశక్తులు ఎవరికుంటాయి? నసీమాకు మరోసారి సాంద్ర కాళ్ల మీద పడిపోవాలి అన్నంత ఉద్వేగం కమ్మింది. చివరగా సాంద్ర చేసిన హెచ్చరిక ఆమెను మరింత కలవరపెట్టింది. అన్నయ్య సిటీలో ఉండకూడదా? చివరకు షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది. అవును, కొంతకాలం బయట ఉంటే మంచిది. ఆయనకు ప్రమాదం పొంచి ఉంది అంది. నే చెప్తే వినడు. ఓసారి నువ్వు మా ఇంటికి రాకూడదు? అన్నయ్య నీ మాట వింటాడు. పిచ్చి ఉన్న వాళ్లకు ఎవరు చెప్పినా చెవికెక్కదు. బుద్ధి కర్మానుసారిని అన్నారు. పద చాయ్ తాగుదాం అంటూ అంతకు మించి చెప్పడం ఇష్టం లేనట్లు క్యాంటీన్ దిశగా సాగింది సాంద్ర. ఆమె మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సాంద్రను అనుసరించింది నసీమ. ఫరూక్ వర్గం అత్యవసర సమావేశం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఉండటమా లేక వెళ్ళిపోవటమా అనే దిశగా ఆ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాళ్లంతా కరుడుగట్టిన ఉగ్రవాదులే. కొందరు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన వాళ్ళైతే మరికొందరు బంగ్లాదేశ్లో తర్ఫీదు పొందిన వాళ్ళు. పోయిన వాళ్ళు పోగా ఫరూక్ వద్ద ఇంకా 10 మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసుల నిఘా తీవ్రమైపోయింది. కీలకమైన ప్రాంతాల్లో అన్ని చోట్ల చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. నెల రోజులుగా ఎక్కడికక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తల బయట పెట్టాలంటే భయంగా ఉంది. అక్రమంగా వచ్చి నగరంలో తిష్టవేసిన తీవ్రవాద సంస్థల ముఠాలను, సభ్యులను వేటాడేస్తూ పోలీసులు, సైనికులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అనేక మంది తీవ్రవాదులు హతమారిపోయారు. కొందరు పారిపోయారు. ఆ ఏరివేత కార్యక్రమాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రముఖ పాత్ర వహించింది. ఆ పరిస్థితుల్లో ఫరూక్ వర్గానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తు అంతవరకు తామంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. తాము అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా తెలియక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కరుడుకట్టిన తీవ్రవాది, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సరిహద్దు ఆల్-ఖైదాకు పట్టున్న ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొన్న నరహంతకుడు అబ్దుల్ ఖయ్యూమ్ వచ్చి చేరాడు. పాకిస్తాన్, అమెరికా దళాల దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమారిపోగా మిగిలిన వాళ్లు చెదిరిపోయారు. అబ్దుల్లా ఇండియా వచ్చాడు. హైదరాబాద్లో బీభత్సం సృష్టించి తమ ఉనికిని చాటుకుంటూ ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తమ కార్యకలాపాలను విస్తరించుకునే వ్యూహంతో ఫరూక్ వర్గం వచ్చింది. మొదటి 2 దాడుల్లో సక్సెస్ అయిన తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ వ్యూహాలు ముందుగానే పోలీసు వర్గాలకు ఎలా తెలిసిపోతున్నాయో అంతుబట్టని స్థితి. ఫరూక్ అయితే తోక ముడిచి వెళ్లిపోయే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ అబ్దుల్ ఖయ్యూమ్ మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోకుండా చేతగాని వాళ్ళంటూ తిట్టిపోస్తున్నాడు. జలాల్ భాయ్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు. నిజానికి జలాల్ భాయ్ ఉగ్రవాది కాదు. అలాగని ఉగ్రవాది సానుభూతిపరుడు కాదు. అతనికి డబ్బే లోకం. డబ్బిస్తానంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. ఇంత జరుగుతున్నా వాళ్ళందరికీ తన ఫ్యాక్టరీలో ఆశ్రయం కల్పిస్తున్నాడంటే కారణం వాళ్ళిచ్చే డబ్బే. వాళ్ళందరి వాదోపవాదాలు వింటున్నాడు జలాల్ భాయ్. చాలాసేపు అతను పెదవి విప్పలేదు. నేను మాట చెప్పనా అంటూ చివరికి పెదవి విప్పాడు. ఏమిటన్నట్లుగా అంతా అతని వంక చూశారు. నన్ను అడిగితే మీరంతా మోటాముల్లే సర్దుకుని నగరం వదిలి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. నగరమే కాదు, రాష్ట్రాన్ని దాటేస్తేనే మంచిది. ఎందుకంటే నగరంలోనే కాదు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అన్ని చోట్ల పోలీసుల నిఘా కొనసాగుతూనే ఉంది అంటూ సలహా ఇచ్చాడు జలాల్ భాయ్. అందుకు భయపడి వెళ్ళిపోవాలా? ప్రాణం పోయినా అనుకున్నది సాధించే సంస్థ మాది అన్నాడు అబ్దుల్. మీ అందరికీ ఒక సీక్రెట్, ఈ నగరాన్ని ఒక మహాశక్తి కాపాడుతోంది. ఇక్కడ మీరేమీ చేయలేరు. మీరు ఒక విధ్వంసానికి పథక రచన చేస్తే అది ముందుగానే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తోంది అని ఆలోచించారా? అదే అర్థం కావడం లేదు జలాల్ భాయ్. ఆ సీక్రెట్ నీకేమన్నా తెలుసా? వెంటనే ఆత్రంగా అడిగాడు ఫరూక్. చెప్పాగా, ఒక మహాశక్తి ఈ నగరాన్ని కాపాడుతోందని అన్నాడు జలాల్ భాయ్. ఎవరా మహాశక్తి? నొసలు విరిచి చూస్తూ అడిగాడు అబ్దుల్ ఖయ్యూమ్ కుతూహలంగా.
ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కాలాన్ని చూడగలదు. జరగబోయే విధ్వంసాలు ఆమెకు ముందే తెలిసిపోతున్నాయి చెప్పాడు జలాల్బాయ్. నేను నమ్మను, ఆమెకు దివ్యదృష్టి ఉందా? అసహనంగా అరిచాడు అబ్దుల్ కయ్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆమెకు దివ్య దృష్టి ఉంది. మీ పథకాలను ముందే తెలుసుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్లకు ఉప్పందిస్తోంది. జలాల్బాయ్ మాటలను విని ముఖముఖాలు చూసుకున్నారంతా. ఫరూక్ అయితే విసుగ్గా చూశాడు. మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు అడిగాడు అతను. నాకు ఇప్పుడే తెలిసింది. నీ మాటలు నమ్మొచ్చా? తీవ్రంగా అడిగాడు అబ్దుల్ కయ్యూం అతను వంకే చూస్తూ. బేషుగ్గా నమ్మొచ్చు చెప్పాడు జలాల్బాయ్. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటది అని అడిగాడు అబ్దుల్ ఖయ్యూం. ఇది చాలా ఖరీదైన ఇన్ఫర్మేషన్ ఖయ్యూం బాయ్. పైగా ఆమె మాకు చాలా కావలసిన పిల్ల. అయినా మీకోసం అది చెప్పేస్తాను, కానీ నాకేంటి లాభం అంటూ డైరెక్ట్గా విషయానికి వచ్చాడు జలాల్బాయ్. ఎంత కావాలి? మూతబడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరవాలనుకుంటున్నాను. 5 కోట్లు కావాలి. నీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని ఎలా నమ్మాలి? నమ్మిన తర్వాతే మీరు నాకు డబ్బు ఇవ్వండి. నేను మీకు ఆమె వివరాలు చెప్తాను. శాంపిల్గా ఒక పథకం వేయండి. అది సక్సెస్ అయితే నా ఇన్ఫర్మేషన్ రాంగ్, ఫెయిల్ అయితే కరెక్ట్. ఓకేనా? ఓకే జలాల్బాయ్. డేగల్లా మమ్మల్ని తరుముతున్న ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసును కుప్పకూల్చే పథకం వేస్తాం. అయితే అది ఎప్పుడు ఎలా అనేది నీకు కూడా చెప్పం. పథకం అమలు చేశాక రిజల్ట్ను బట్టి మనం రేటు మాట్లాడుకుందాం అన్నాడు అబ్దుల్. ఒప్పుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్, సీ యూ అంటూ వెళ్ళిపోయాడు జలాల్బాయ్. సమయం రాత్రి 10 గంటలు. అంత క్రితమే ఇంటికొచ్చాడు వశిష్ఠ. స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఉదయం సాంద్ర మన ఇంటికి వచ్చిందిరా. కొడుకు భోజనం వడ్డిస్తూ చెప్పింది దేవి. ఎప్పుడు అడిగాడు వశిష్ఠ. నువ్వు వెళ్ళిన గంట తర్వాత అనుకుంటా. ఆ సమయంలో అక్షిత్ ఇక్కడే ఉంది. ఇద్దరూ నీ గదిలో చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అక్షిత్కు మరీ బుద్ధి లేకుండా పోతుంది. నేను లేనప్పుడు నా గదిలోకి ఎవరూ వెళ్ళకూడదని చెప్పాను కదా అన్నాడు కొంచెం కోపంగా వశిష్ఠ. వెళ్తే ఏమైంది? ఈ ఇంటికి కాబోయే కోడలి పిల్ల సాంద్ర సింధు. నీ గదిలో కూర్చునే హక్కు ఆ పిల్ల కాకపోతే ఎవరికుంటుంది అంటూ తల్లి మందలించేసరికి ఇక నోరు మెదపలేదు వశిష్ఠ. దానికి సాంద్రను చూడాలని చాలా ఆరాటంగా ఉంది వశిష్ఠకు. పని ఒత్తిడిలో ఈ రోజు కూడా ఆమెను కలవడానికి వీలు పడలేదు. ఏదో గెలిపి ఆమె తన కోసం వచ్చినా సమయానికి ఇక్కడ లేకపోయాడు. అన్యమనస్కంగానే భోంచేసి మేడ మీద తన గదిలోకి వచ్చేశాడు. సాంద్రకు ఫోన్ చేద్దామని సెల్ అందుకున్నాడు. ఇంతలో సాంద్ర ఫోన్ చేసింది. హలో స్వీట్ హార్ట్, ఇవాళ దేవి గారిని దర్శించలేకపోయాను. చాలా బాధగా ఉంది తెలుసా బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు వశిష్ఠ. తెలియదులే. నిజంగా అంత బాధే ఉంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళవు. హాస్టల్కి వచ్చి నన్ను కలిసి తర్వాతే వెళ్ళేవాడివి అంది నిష్ఠూరంగా సాంద్ర. సారీ డియర్, రావాలనే అనుకున్నాను, కానీ అప్పటికే లేట్ అయింది. 10 దాటితే మమ్మీ నిద్రపోతుంది. ఆ టైంలో అక్కను పిలిచి భోజనం వడ్డించమంటే విసుక్కుంటుంది. అందుకే ఇంటికి వచ్చేసాను. నాకు ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది. పోనీ బయలుదేరి హాస్టల్కి రానా? వార్డెన్ పర్మిషన్ ఇవ్వదు. రేపు వస్తావుగా? ష్యూర్. అవును, మా అక్క నువ్వు చాలాసేపు నా గదిలో ఉన్నారట. ఏం మాట్లాడుకున్నారేమిటి? నీకన్నా మీ అక్కకే తొందరగా ఉంది. మా తమ్ముని ఎప్పుడు చేసుకుంటావంటూ ఒకటే గొడవ. అవును కదా. చదువుకి పెళ్లికి సంబంధం ఏమిటి? నాకు తెలియక అడుగుతాను. తలదిండుని హత్తుకుని ఇంకా ఎంతకాలం ఇలా పడుకోమంటావు చెప్పు? ప్రేమించిన పెళ్ళేమో పెళ్లి వాయిదా వేస్తుంటే అదెవరికి ఫోన్ చెప్పు అన్నాడు వశిష్ఠ. నాతో చెప్పుకున్నావు కదా, చాలే అంటూ పక్కున నవ్వింది సాంద్ర. వశిష్ఠ, నీకో ముఖ్య విషయం చెప్పాలి. తిరిగి తనే చెప్పింది. చెప్పు అన్నాడు ఆతృతగా. నీ గదిలోకి ఇతరులు ఎవరూ వెళ్ళరు కదా. ఎప్పుడైనా మమ్మీ లేకపోతే అక్క వస్తారు. అది నేను బయటికి వెళ్తే. వాళ్ళు కూడా ఎప్పుడో కానీ రారు. ఎందుకు విషయం ఏంటి అడిగాడు వశిష్ఠ. చెప్తాను. నీ కుడి పక్కన అల్మరలో నువ్వు స్పోర్ట్స్లో గెలుచుకున్న కప్పులు ట్రోఫీలు ఉన్నాయి కదా. తలదిప్పి అటు చూస్తూ ఎస్ అన్నాడు. అక్కడ బాక్సింగ్లో గెలిచిన ఓ పెద్ద కప్పు కూడా ఉంది గుర్తు చేసింది సాంద్ర. అవును, ఓసారి ఆ కప్పు తెరిచి లోపలేముందో చూడు. సాంద్ర ఊరికే అదంతా చెప్పడం లేదని, అక్కడ ఏదో విషయం ఉందని వశిష్ఠ గ్రహించాడు. బెడ్ దిగి వెళ్ళి ఆ కప్పు తీసి చూశాడు. ఆశ్చర్యం. ఆ కప్పులో దగదగ మెరుస్తూ ఒక వెండి లాకెట్ కనిపించింది. దాని మీద తపోనిష్టలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ముద్రించబడి ఉన్నారు. ఆ లాకెట్ని కళ్ళకద్దుకున్నాడు. ఏ సాంద్ర, ఏమిటిది? ఈ లాకెట్ ఈ కప్పులోకి ఎలా వచ్చింది అన్నాడు విస్మయంగా. నేనే ఉంచాను. అక్షతకు కూడా తెలియదు. స్వామి లాకెట్ ఆ కప్పులో ఉన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నీకు తెలుసు. దాన్ని యథాస్థానంలో ఉంచు. ఒక ముఖ్యమైన విషయం మాత్రం మర్చిపోకు.
ఆ లాకెట్ను మూడో మనిషిని గదిలోకి వచ్చి తీశాడంటే నేను అపాయంలో ఉన్నానని అర్థం. నేను ఉన్న చోటు ఖచ్చితంగా ఆ మనిషికి తెలిసి ఉంటుంది. అంతవరకు ఆ లాకెట్ ఆ కప్పులోనే ఉండని. ఈ రహస్యం మనిద్దరికే తెలుసు, గుర్తుంచుకో, వివరించింది సాంద్ర. ఆమె మాటలు విని ఉలిక్కి పడ్డాడు వశిష్ఠ. సాంద్రకు అపాయమా? అసలేం జరగనుంది? ఏదో విపరీతం జరగబోతోంది. ఆ విషయం సాంద్రకు తెలుసు. ఆమెకేమన్నా అయితే తాను తట్టుకోలేడు. పైగా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడిన సమయం 5 సంవత్సరాలు మెడిసిన్ చదివి ఫైనల్ పరీక్షలకు హాజరు కాకుంటే పరిస్థితి ఏమిటి? అతని మనసు ఒక్కింత ఆందోళనకు గురైంది. సాంద్ర, ఏమిటి నువ్వంటున్నది? నీకు అపాయమా? ఏం జరగబోతోందో చెప్పు, నేను చూసుకుంటాను. గుండెల్ని చిక్కబట్టుకుంటూ అడిగాడు. వశిష్ఠ, ప్లీజ్, కొన్ని విషయాలు చెప్పకూడదు, అర్థం చేసుకో అంది సాంద్ర బాధగా. పోనీ ఎప్పుడు జరగనుందో అదైనా చెప్తావా? మరింత క్యూరియాసిటీగా అడిగాడు వశిష్ఠ. నా పరీక్షలు అయిపోయాక. చాలా, ఈ లోపల కంగారు పడాల్సింది ఏమీ లేదు అంది సాంద్ర. థ్యాంక్స్, ఈ మాత్రమైనా క్లూ ఇచ్చావు. ఇప్పుడు నా మనసు శాంతించింది. నువ్వు చెప్పినట్లే కప్పు యథాస్థానంలో ఉంచేశాను, సరేనా అని అడిగాడు వశిష్ఠ. ఓకే, రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హాస్టల్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదు గాని, ఓకేనా? ఓకే, దెన్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ అనేసి చిన్నగా నవ్వుతూ లైన్ కట్ చేసింది సాంద్ర. తాను చిన్నగా నవ్వుతూ సెల్ ఆఫ్ చేశాడు వశిష్ఠ. ఒకరోజు అనుకోని అతిథిలా దేవి ఇంటికొచ్చారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు. ఆటో దిగి లోపలికొస్తున్న ఆత్రేయ శర్మ సిద్ధాంతిని ముందుగా దేవి చూసింది. అక్షత కూడా అక్కడే ఉంది. రండి పెదనాన్న, సమయానికి వచ్చారు. మీ మనవరాలి యక్ష ప్రశ్నలకు బదులు చెప్పలేక చచ్చిపోతున్నానంటే నమ్మండి, ఒట్టి సందేహ ప్రాణి అంటూ చిరునవ్వుతో ఆయన్ని ఆహ్వానించింది దేవి. ఏమ్మా, మమ్మీని అంతగా విసిగిస్తున్నావా అంటూ అక్షత వంక నవ్వుతూ చూసి కూర్చున్నారు. మీరే చెప్పండి తాతయ్య, డౌట్ వస్తే అడగటం తప్ప? మీకు తెలియదేమో, మమ్మీకి ఓ డౌట్ ఉంది. తెలియకపోతే తెలియదని చెప్పాలి కానీ విసుక్కుంటుందేమిటి అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? విశేషాలన్నీ తర్వాత చెప్తా కానీ అమ్మా, ఓ గ్లాస్ మజ్జిగ ఇవ్వమ్మా అన్నట్టు రేపు మా ఊరు సిద్ధాంతం వెళ్ళిపోతున్నానమ్మా అన్నారు ఆయన. అక్షిత మజ్జిగ తేవడానికి లోపలికి వెళ్ళింది. అంటే మీ మనవని డిశ్చార్జ్ చేసేశారా? ఆయనకు ఎదురుగా కూర్చుంటూ అడిగింది దేవి. దేవుడి దయ వల్ల వాడు బాగానే కోలుకున్నాడమ్మా, ఇంటికి తీసుకుపోవచ్చని చెప్పారు డాక్టర్లు. లేదంటే కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి, బరువు పనులు అవి చేయకూడదు. ఈ ఉదయమే డిశ్చార్జ్ చేశారు. కొడుకు కోడలు కూడా వచ్చారు. వాళ్ళంతా కారులో వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించి నేను ఇలా వచ్చాను. ఇక్కడ నాకు ఇంకా కొంచెం పనులున్నాయి, అవి చూసుకుని రేపు రాత్రికి వెళ్ళిపోతాను వివరించారు ఆయన. అంతలోనే అక్షత తెచ్చిన చిక్కని మజ్జిగను ఆయనకు అందించింది. ఆయన గటగటా తాగి గ్లాస్ టీపాయ్ మీద ఉంచారు. తాతయ్య, ఇవాళ మీ భోజనం ఇక్కడే, కాదనకూడదు అంది అక్షత. కాదంటే నువ్వు ఊరుకోవుగా తల్లి, నవ్వుతూ అన్నారాయన. ఇంతలో వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి సడన్ గా అక్కడికి రావడంతో చెప్పడం ఆపేసి ఆయన వంక ఆశ్చర్యంగా చూశారందరూ. ఊరెళ్ళిపోయారుగా, ఎప్పుడు వచ్చారు? రండి రండి అంటూ ఆహ్వానించారు ఆయన్ని. దేవి అక్షతలు కూడా లేచి ఆయన పాదాలకు నమస్కరించారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ వారిని ఆశీర్వదించి ఆత్రేయ శర్మకు ఎదురుగా కూర్చున్నారాయన. ఉదయమే వచ్చాను. మా మనవరాలు సాంద్రకి నేను వచ్చినట్లు తెలీదు. నీకోసం సిద్ధాంతం వెళ్ళాలి అనుకుని ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావని తెలిసింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు. ఆయన ఏదో విషయంపై చింతాక్రాంతుడై ఉన్నట్లుగా అర్థమైంది ఆత్రేయ శర్మ సిద్ధాంతి గారికి. అందుకే ఎందుకు ఏమిటి అని అడగలేదు. ఈ లోపల దేవి కల్పించుకుంటూ, మాట మంచి తర్వాత గాని భోజనం టైం అయింది, లేవండి భోంచేద్దాం అంది. అంతా కలిసి భోజనానికి లేచారు. ఈసారి కూడా నోస్ట్రాడమస్ చెప్పిన 3వ ప్రపంచ యుద్ధ విశేషాలు అక్షితకి చెప్పడం ఆత్రేయ శర్మకు వీలు కాకపోవటం విచిత్రం. చెప్పు రాఘవాచారి, మనవరాల్ని కూడా కలవకుండా తెలియకుండా బందర్ నుంచి నా కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే తగిన కారణం ఏదో ఉండి ఉండాలి. పైగా గంపెడు విచారంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నావు. ఏమైంది? సానుభూతిగా ఆయన ముఖం వంక చూస్తూ సూటిగా అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. దేవి ఇంట్లో భోంచేసిన తర్వాత ఒకే ఆటోలో ఇద్దరు ఆత్రేయ శర్మ సిద్ధాంతి దిగిన హోటల్ గదికి చేరుకున్నారు. దేవుని దయ వల్ల ఇంతవరకు ఏమీ కాలేదు. ఏం జరుగుతుందోనన్న భయం నన్ను నీడలా వెంటాడుతోంది చెప్పాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఎవరిని గురించి నువ్వు చెప్పేది? సాంద్ర సింధు గురించి. సాంద్ర గురించి భయమా? ఆమె కారణ జన్మురాలు, ఆమెకు సర్వం తెలుసు. నీ భయానికి కారణమేంటి? ఖచ్చితంగా ఇది అని చెప్పలేను.
ఇంతవరకు సాంద్ర యోగ శక్తుల గురించి బయట ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే ఉగ్రవాదుల నుంచి, స్వార్థ శక్తుల నుంచి నా మనవరాలకి ప్రమాదం పొంచి ఉంటుంది. అది మా వంశాంకురం, దానికేమన్నా అయితే తట్టుకోలేను అంటూ బాధపడ్డాడాయన. ఊరుకు ఆచారి, బాధపడకు. సాంద్రకేవీ కాదు. పైగా వశిష్ఠ ఆమెను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అతను ఆమెను కాపాడుకోగలడు. నాకు తెలుసు, కాదనడం లేదు. కానీ అన్నిటికీ మించి సాంద్ర మానసికంగా నలిగిపోతున్న విషయం నీకు తెలుసు. విధిని అనుసరించి మనిషి జీవితం నడవాలి గాని విధి రహస్యాలు ముందుగా తెలియకూడదు. అలా తెలిస్తే సుఖదుఖాల మర్మాన్ని మనిషి కోల్పోతాడు. జరిగేది, జరగబోయేది మామూలు మనుషులకు తెలియకూడదు. సర్వసంగ పరిత్యాగులు, తపోధనులైన సిద్ధులు, యోగులే భరించదగ్గ అపూర్వ శక్తి మా సాంద్రకి ఎలా వచ్చిందో, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎందుకు అనుగ్రహించాడో నాకు తెలియదు కానీ అంతటి దివ్య దృష్టి నా మనవరాలికి అక్కర్లేదనుకుంటున్నాను. అంటే ఇప్పుడేం చెయ్యాలని? ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి, అందుకే వచ్చాను. రాఘవాచారి మాటలు వింటుంటే ఆయన బాధపడడంలో అర్థముందనిపించింది ఆత్రేయ శర్మ సిద్ధాంతికి. గత జన్మల పాప పుణ్యాలు ఈ జన్మను నడిపిస్తాయంటారు. సాంద్రకు ఈ అపూర్వ జ్ఞాన దృష్టి ఎలా వచ్చిందో తెలిస్తే గాని ఆమెను సాధారణ యువతిని చేయడం సాధ్యం కాదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆత్రేయ శర్మ సిద్ధాంతి అడిగారు, రాఘవాచారి, వంశానుగతంగా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించే కుటుంబం మీది. ఆ స్వామిని కోరితే పరిష్కార మార్గం చూపుతాడు కదా? నిజమే. ఎన్నో సందర్భాలలో స్వామి అనుగ్రహించి నిదర్శనం చూపేవారు. సాంద్ర విషయంలో స్వామి మమ్మరిస్తున్నారు. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నా సాయమా? నేనేం సాయం చేయగలను? సాంద్ర జాతక చక్రం తీసుకుని వచ్చాను, ఓసారి పరిశీలించు అంటూ తన చేతి సంచిలోంచి సాంద్ర సింధు జన్మ లగ్నంతో కూడిన జాతక చక్రం పుస్తకాన్ని ఆయన చేతికి అందించారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అరగంట పైగా ఆత్రేయ శర్మ సిద్ధాంతి తన జ్యోతిష్య పాండిత్యంతో గణించి మదించి సాంద్ర జాతకాన్ని తెలుసుకోగలిగాడు. ఆమె జాతకం అద్భుతంగా ఉంది. ప్రస్తుతం కొద్ది రోజుల్లో ఊహించని కష్టాలు తప్పవు, కానీ తరువాత అన్ని శుభాలే జరుగుతాయి. కోరుకున్న వాడితో వివాహం జరుగుతుంది. అంతకు మించి విశేషమైన ఫలితాలేమీ ఆయనకు ఆ జాతకంలో కనపడలేదు. విశేషించి స్వయంగా సాంద్ర గొప్ప జ్యోతిష్య పండితురాలు. ఆమె ఒకరి నుంచి ఆ విద్యను నేర్చుకోలేదు. స్వయం కృషితో ఆసక్తి కొద్దీ నేర్చుకుంది. ఆ విషయం సాంద్రతో పరిచయం కలిగినప్పుడే గ్రహించాడు ఆత్రేయ శర్మ. కాబట్టి తన జాతకం ఏమిటో సాంద్రకు తెలుసు. కానీ ఆమెకు కాలజ్ఞాన యోగం ఎలా వచ్చిందో ఎంతగా లెక్కలు వేసి ఫలితాలు చూసినా ఆయనకు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయన రాఘవాచారికి చెప్పారు. ఓ సాయం చేస్తావా? ఏ విషయమైనా మనకు అంతుబట్టనప్పుడు మహనీయుల్ని దర్శించి అడిగి తెలుసుకోమన్నారు. అటువంటి మహనీయులు ఎవరైనా నీకు తెలిసి ఉంటే చెప్పు, వారి దర్శనం చేసుకుంటాను అని ఎంతో ఆతృతగా అడిగారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. అది అంత సులువు అనుకుంటున్నావా? గుళ్ళో దైవాన్ని దర్శించినంత సులువుగా సిద్ధుల్ని, యోగుల్ని మనం దర్శించలేం. బయట ప్రపంచానికి దూరంగా ఎక్కడో కొండలు, అడవుల్లో ఏకాంతంగా తపస్సమాధిలో ఉండే మహాత్ముల్ని చేరుకోవడం చాలా కష్టం అంటూ హెచ్చరించి అలాంటి ప్రయత్నాన్ని విరమించుకోమన్నాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఎన్ని కష్టాలైనా పడతాను నా మనవరాలి కోసం. ఎలాంటి త్యాగాలైనా నేను సిద్ధమే. వెళతాను. ఈ వయసులో అది సాధ్యమా? సంకల్ప బలం ఉంటే సాధించడానికి వయసు అడ్డంకి కానే కాదు. ఆయన మాటలు వింటూ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆయన ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నారు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ప్రశాంతంగా కళ్ళు తెరిచారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. నాకు జ్యోతిష్య విద్య నేర్పిన నా గురుదేవులు సదాశివ సిద్ధాంతి గారు తర్వాతి కాలంలో ఆయన సన్యసించి సిద్ధేంద్ర యోగిగా మారి శ్రీశైలం అడవుల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అడవుల్లో స్వామి దర్శనాన్ని చేసుకోగలిగాను. నీ సమస్య విన్నాక ఆయన్ని కలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. కానీ అదంత సులువు కాదు. ఖచ్చితంగా ఆయన ఆ అడవుల్లో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నిన్ను ఒంటరిగాను పంపించలేను. అందుకే ధ్యాన ముద్రలో గురుదేవుల్ని అనుసంధానం చేసుకుని ఆయన అనుమతిని కోరాను. నిన్ను తీసుకుని తన వద్దకు రమ్మని గురువు గారి ఆనతి. రాఘవాచారి, మనిషి జీవితంలో ప్రతి సంఘటన వెనక ఏదో కారణం ఉంటుంది చూసావా? ఇప్పుడు నీ మూలంగా నాకు మా గురుదేవుల్ని తిరిగి సందర్శించే అపూర్వ అవకాశం కలగబోతుంది. నీ సమస్యకు పరిష్కారం ఆయన వద్ద తప్పకుండా లభిస్తుంది. నీవిక నిశ్చింతగా ఉండు. రేపే మనం శ్రీశైలం అడవులకు బయలుదేరుతున్నాం. ప్రయాణపు ఏర్పాట్లు చేసుకో అన్నారు
ఆత్రేయ శర్మ. ఆ మాటలు వినగానే ఆనందంతో తన వయసును కూడా మర్చిపోయి ఆయన కాళ్లను కళ్ళకద్దుకున్నాడు రాఘవాచారి. వెంటనే అతన్ని వారించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత ప్రయాణానికి చేసుకోవలసిన ఏర్పాట్ల గురించి చర్చించుకోవడంలో మునిగిపోయారు ఇద్దరు. ఉదయం 10 గంటలు. సాంద్ర ఉంటున్న లేడీస్ హాస్టల్కు దగ్గరలోనే షాపింగ్ మాల్ ఒకటి ఉంది. పర్చేజింగ్ కోసం సింపుల్గా కాలినడకన బయలుదేరింది సాంద్ర. ఆమె మెట్లు ఎక్కుతుండగా హాయ్ సాంద్ర ఆగు అంటూ నసీమా గొంతు వినిపించింది. తిరిగి చూస్తే ఆటో దిగి డబ్బులిస్తూ కనిపించింది నసీం. ఆటో పంపేసి వేగంగా వచ్చి సాంద్రని కలిసింది. ఏమిటి ఈ టైంలో? ఆశ్చర్యంగా అడిగింది సాంద్ర. నీకోసమే వస్తున్నా. ఏమైంది? ఏం లేదు, చదివి చదివి బోర్ కొడుతోంది. నిన్ను చూడాలని బయలుదేరాను. వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్లుగా దారిలోనే దర్శనమైంది. షాపింగ్ మాల్కి వచ్చావు, ఏం కొనాలి? సాంద్ర పక్కనే నడుస్తూ అడిగింది నసీమ. చెప్పకూడదులే. అంత సీక్రెటా? అవును. ఏ, నేను చూడకుండా కొనలేవుగా. ఇంతకీ వచ్చిన విషయం మర్చిపోయాను. భయ్యాక ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య మూడీగా ఉంటున్నాడు. నాకు భయంగా ఉంది అంది నసీమ. భయం దేనికి? నెల రోజులు ఊరొదిలి వెళ్ళమని చెప్పాను కదా, నీవు ఆయనకు చెప్పలేదా? చెప్పాను, చూద్దాం అన్నాడు. మూతబడిన ఫ్యాక్టరీ తెరిపించి రన్నింగ్లో పెట్టాలని అన్నయ్య ఆశ. డబ్బు ప్రాబ్లం. ఆ విషయంలోనే అలా ఉంటున్నాడో ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఊరొదిలి వెళ్ళలేదు. వెళ్ళిపోతాడులే, డోంట్ వర్రీ. చటుక్కున సాంద్ర చేయి పట్టుకుని ఆపి ఎదురుగా వచ్చి ముఖంలోకి చూసింది నసీమ. ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు. ఆ మాటలకు అర్థమేమిటి? నీకంతా తెలుసు, భయ్యాకేమి కాదుగా అడిగింది నసీమ. అవును, ఏదో ఫ్యాక్టరీ అంటున్నావు, ఎక్కడుంది? ఎందుకు మూతపడింది అడిగింది సాంద్ర. ఉప్పల్ల అవతలుంది, 3 ఎకరాల స్థలంలో పెద్ద ఫ్యాక్టరీ. 5 ఏళ్లైంది మూతపడి. రా మెటీరియల్ సప్లై లేక కొంత, యూనియన్ ప్రాబ్లంతో కొంత, చివరికి నష్టాలతో మూతపడింది. తిరిగి తెరవాలని భయ్యా కోరిక. చాలా ప్రయత్నాలు చేశాడు, కుదరలేదు. దాన్ని తెరవాలంటే డబ్బు కావాలి చెప్పింది నసీమ. ఫ్యాక్టరీ వివరాలు విన్న వెంటనే సాంద్ర కళ్ళు అరమూతలు పడ్డాయి. నసీమ భుజం మీద చెయ్యి వేసి ఉన్న చోట ఆగిపోయింది. ఆమె కనుల ముందు ఏవేవో దృశ్యాలు వేగంగా కదిలిపోతూ కనిపించాయి. తన భుజం మీద సాంద్ర చెయ్యి వణకటం నసీమ గుర్తించింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి నసీమ కంగారు పడలేదు. ఏమైందని అడగలేదు. సాంద్రకు దగ్గరగా జరిగి సపోర్టుగా నిలబడింది. 30 క్షణాల తరువాత కళ్ళు తెరిచింది సాంద్ర. ఇప్పుడు ఆమె ముఖంలో మున్పటి ప్రశాంతత లేదు. ఆందోళన పొట్టొచ్చినట్లుగా కనపడుతోంది. అది చూసి నసీమ కంగారు పడింది. ఏం జరగబోతోంది? కంగారుగా అడిగింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసుని వాళ్ళు కేర్ చేయబోతున్నారు అంటూ తన సెల్ అందుకుంది సాంద్ర. నసీమాకు ఊపిరాగినంత పనైంది. ప్రస్తుతం టెర్రరిస్టులకు సింహ స్వప్నంలా ఉంది కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆ బిల్డింగ్ పేల్చివేయడం అంటే అక్కడ సిబ్బంది అంతా ఓ మై గాడ్. ఆ పైన ఊహించలేకపోయింది. దయ్యం పట్టినట్టుగా చూస్తూ ఉండిపోయింది నసీమ. సాంద్ర తన సెల్ నుంచి వశిష్ఠ సెల్కు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. డైరెక్టర్ భరద్వాజ్కు ఫోన్ చేస్తుండగా సెల్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. టెన్షన్ రెట్టింపైపోయింది. డామిట్ అంటూ నుదురు కొట్టుకుంది సాంద్ర. డోంట్ వర్రీ, నా సెల్ నుంచి చెయ్యి అంటూ తన సెల్ అందించింది వెంటనే నసీమ. ఈసారి తిరిగి వశిష్ఠకు చేసింది. మళ్లీ ఎంగేజ్. ప్రళయకాలం ముంచుకొస్తోంది. ప్రమాదం దగ్గరవుతోంది. రెండోసారి ట్రై చేయగానే అవతల రింగ్ అయింది. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. వశిష్ఠ, నేను సాంద్రని అంది. సాంద్ర డియర్, ఎలా ఉన్నావు? మళ్ళీ కాయిన్ బాక్స్ నుంచే చేస్తున్నావా? ఎనీథింగ్ స్పెషల్? నసీమా సెల్ నుంచి చేస్తున్నాను. అట్టే టైం లేదు, లిజన్. ఆమె గొంతులో సీరియస్నెస్ గమనించి అవతల వెంటనే అలర్ట్ అయ్యాడు వశిష్ఠ. చెప్పు సాంద్ర అన్నాడు ఉద్వేగంతో. ఆలస్యమైన పొరపాటు జరిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాళ్ల కుప్ప అయిపోతుంది. తీవ్రవాదుల గురి ఇప్పుడు మీ మీదే ఉంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఒక తెల్లటి అంబాసిడర్ కారు గేటు దాటి లోపలికొచ్చి మీ ఆఫీస్ మెట్ల పక్కన పార్కింగ్లో ఆగుతుంది. డ్రైవర్ను పట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. అవసరమైతే తనను తానే పేల్చుకుని విధ్వంసాన్ని సృష్టించాలని వస్తున్నాడు. అతనితో పాటు కారు బాంబు పేలితే అక్కడ ప్రళయమే వస్తుంది. వాడిని సేఫ్గా వెళ్ళిపోని. కారులో బాంబు పేలకుండా జాగ్రత్త పడండి. వాడు వెళ్ళిపోయిన 20 నిమిషాల్లో కారు బాంబు పేలిపోతుంది. ఈ లోపలే చేయగలిగింది చేసి విధ్వంసం ఆపాలి. ముందు అతను చేశాక నాకు ఫోన్ చేయి. టెర్రరిస్టులు తలదాచుకున్న చోటు చెప్తాను, జాగ్రత్త అంటూ చెప్పాల్సింది చెప్పి లైన్ కట్ చేసింది సాంద్ర. అప్పటికి గాని ఆమె మనసు కుదుట పడలేదు. కానీ నసీమాలో ఆతృత తొలగిపోయింది. సాంద్ర వశిష్ఠతో చెప్పిన మాటలు ఆమె కూడా వింది. భయంగా చూస్తూ సాంద్ర చెయ్యి పట్టుకుంది. సిటీలో మరో విధ్వంసమా? కారు బాంబు పేలిపోతుందా? రాళ్ల కుప్పల మధ్య శవాలా? ఏం సాధించాలని?
నసీమా గొంతు నుంచి వేదనాభరితంగా వెలువడుతున్న మాటలకు బాధగా నవ్వింది సాంద్ర. మతం ఏదైనా సాటి మనిషిని ప్రేమించు అనే బోధిస్తుంది. కొన్ని శక్తులు తన వితండవాదానికి మతం రంగు పులిమి సాటి మనిషిని ద్వేషిస్తూ మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. భయపడకు, విధ్వంసం జరగదు, పదపోదం అంటూ వెనుదిరిగింది సాంద్ర. మరి షాపింగ్? ఇప్పుడు కాదు. ఇద్దరు షాపింగ్ మాల్ నుంచి వీధిలోకి వచ్చి అటుగా వస్తున్న ఆటో ఎక్కారు. వెంటనే హాస్టల్ దిశగా వెళ్ళింది ఆటో. వైట్ కలర్ అంబాసిడర్ వేగంగా పరుగు తీస్తోంది. కారులో డ్రైవర్ తప్ప ఎవ్వరూ లేరు. డ్రైవర్ పేరు ఖుష్బు. యువకుడు. చూసే వాళ్ళకి అది దారిన పోతున్న మామూలు కారు. కానీ ఖుష్బుకు తెలుసు అది మృత్యు శకటమని. 5 అంతస్తుల బిల్డింగుని అమాంతం నేలకూల్చి దారుణ మారణ హోమం సృష్టించగల శక్తివంతమైన టైమర్లు ఆ కారులో ఉన్నాయి. తన నడుముకి ఒక బెల్ట్ ఉంది. ఒక్క బటన్ నొక్కితే చాలు తనతో పాటు పరిసరాలన్నీ సర్వనాశనమైపోతాయి. బయలుదేరే ముందే ఫరూక్ భాయ్ చెప్పిన మాటలు చెవుల్లో మారుప్రోగుతున్నాయి. ఒక ఆడపిల్లకు భవిష్యత్తు తెలియడమేంటి? నాకు నమ్మకం లేదు. జలాల్ భాయ్ మందు కొట్టి ఏదో వాగాడని నాకు అనుమానం. ఈరోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు భారీ మూల్యమే చెల్లించుకుంటారు. నువ్వు పార్కింగ్లో కారు పెట్టి కామ్గా వీధిలోకి వచ్చేసి అర్జెంటుగా ఆటోలు మారుకి ఇక్కడికి వచ్చేయి. మన వాళ్ళు అక్కడ పరిస్థితిని గమనిస్తూనే ఉంటారు అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తాను చనిపోతాడని తెలిసినప్పుడు మనిషిలో మొండి ధైర్యం ఆవహిస్తుంది. చావో బతుకో తేలాలన్నప్పుడే సమస్య అంతా. ఖుష్బుకు చావంటే భయం లేదు. కానీ వెళ్తున్న చోట చావాలా బతకాలో తెలియదు. చస్తాడో బతుకుతాడో తెలియదు. ఒకవేళ జలాల్ భాయ్ మాటలు నిజమైతే అక్కడే పోలీసులు తనను మూసేస్తారు. తనను తాను కాల్చుకు చావక తప్పదు. స్టీరింగ్ మీద చేతులు బిగిస్తుండగా కారు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీస్ గేటును సమీపించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస్. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆఫీసులో ఒక్కసారిగా చిన్నపాటి కలకలం. ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. శరవేగంతో ఆఫీసులోకి ఎంటర్ అయిన వశిష్ఠ డైరెక్టర్ భరద్వాజ్తో మాట్లాడిన మరుక్షణమే మొదలైందా హడావిడి. ఆ విషయం బయట ఎవ్వరికీ తెలియదు. ఇంటెలిజెన్స్ వర్గాలకే తెలియదు. భరద్వాజ్ ఆర్డర్స్తో అలర్ట్ అవుతున్నారంతా. ఏమైంది? ఏంటి హడావిడి? భరద్వాజ్ ఛాంబర్లోంచి బయటకు వస్తున్న వశిష్ఠని అడిగాడు నిరంజన్. మామూలే. అశరీరవాణి ఫోన్ చేసింది. ఈసారి మన ఆఫీసుని టార్గెట్ చేసుకున్నారట వాళ్ళు. టైం లేదు. నువ్వు కొందరిని తీసుకుని గేట్ అవతల రెడీగా ఉండు. స్క్వాడ్ సిద్ధమవుతోంది. మనం సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు తెలియకూడదు. గో 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 ఫాస్ట్ చెప్పాడు వశిష్ఠ. అంతకు మించి మరేం చెప్పలేదు వశిష్ఠ. నిరంజన్ కూడా అడగలేదు. వేగంగా వెళ్ళిపోయాడు. ఈ లోపల డైరెక్టర్ భరద్వాజ్ కూడా తన ఛాంబర్లోంచి బయటకు వచ్చాడు. సార్, మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. బయటకు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం సూచించాడు వశిష్ఠ. డోంట్ వర్రీ. సైన్యానికి ముందు నడిచేవాడే సైన్యాధిపతి. మిమ్మల్ని నడిపించాల్సిన నేనే పారిపోతే ఎలా? ఏర్పాట్లు పూర్తయ్యాయి, కమాన్ అంటూ కిందన్న హాలు వైపు దూసుకుపోయాడు. ఉత్కంఠభరిత క్షణాలవి. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా ఆఫీసర్స్ అక్కడున్నారు. వాళ్ళకు అసలు విషయం తెలియదు. దాంతో డైరెక్ట్గా ఉగ్రవాదులు ఆఫీస్ మీద దాడి చేయబోతున్నారా లేక మరేదన్నా జరగబోతోందో తెలియక స్టాఫ్లో అయోమయంతో కూడుకున్న ఉద్రిక్తత నెలకొంది. ఒక్క వశిష్ఠ భరద్వాజులకు మాత్రమే వస్తోంది కారు బాంబ్ అని తెలుసు. ఆఫీసు గేట్లోకి వస్తున్న ఏ వాహనాన్ని గాని వ్యక్తులను గాని ఆపవద్దని భరద్వాజ్ ముందే హెచ్చరించాడు. 3 నిమిషాలు గడిచాయి. 4వ నిమిషంలో గేట్లోకి వచ్చింది వైట్ అంబాసిడర్. దాన్ని నడుపుతున్న ఖుష్బుకి అక్కడ అనుమానించదగ్గ పరిస్థితులేమీ కనిపించలేదు. ఎవ్వరూ ఆ కారును అడ్డగించను లేదు. ఆవరణలో కూడా స్టాఫ్ తిరుగుతున్న జాడే లేదు. ఫరూక్ చెప్పినట్టే ఖుష్బు కారుని మెట్ల పక్కన పార్కింగ్లో ఆపి ఆ కారు దిగి డోర్ మూశాడు. ఏమీ తెలియనట్లే గేట్ వైపు అడుగులేశాడు. అతన్ని ఎవ్వరూ ఆపలేదు, అనుమానించలేదు. వీధిలోకి వస్తూనే అటుగా వస్తున్న ఆటో ఎక్కేశాడు ఖుష్బు. ఆ కారుకి ఎస్కార్ట్గా ఒక బైక్ పైన వచ్చిన వ్యక్తి కొంత దూరంలోనే ఆగిపోయాడు. ఖుష్బు క్షేమంగా బయటకొచ్చి ఆటో ఎక్కడం చూడగానే బైక్ మీద వెనక కూర్చున్న వ్యక్తి ఫరూక్కి రిపోర్ట్ చేయడం కోసం తన సెల్ అందుకున్నాడు. కారు తెచ్చి వదిలేసిన వ్యక్తి ఆటోలో వెళ్లిపోయిన మరుక్షణం ఒక్కసారిగా పుట్టలోంచి వచ్చిన చీమల్లా స్టాఫ్ అంతా బయటకు వచ్చేశారు. వశిష్ఠతో పాటు భరద్వాజ్ ముందుగా కారు వద్దకు దూసుకొచ్చేశాడు. ఆ వెనకే సిద్ధంగా ఉన్న 4 సభ్యులతో కూడిన బాంబు స్క్వాడ్ వచ్చింది. శక్తి కార్. భరద్వాజ్ ఆందోళనను అణుచుకుంటూ బాంబు స్క్వాడ్ సభ్యులతో అన్నాడు. 3 నిమిషాల్లో కారులోని టైమర్ల పొజిషన్ అంచనా వేసింది బాంబు స్క్వాడ్. మొత్తం 6 టైమర్లు ఉన్నాయి సార్. చాలా శక్తివంతమైనవి. అన్నీ ఒకేసారి పేలిపోయేలా సెట్ చేశారు. 12 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. బాంబు స్క్వాడ్ ముఖ్యాధికారి అన్నాడు ఆందోళనగా. అవి పేలకుండా ఆపడం సాధ్యం కాదా? వెంటనే అడిగాడు భరద్వాజ్. కొంచెం టైం కావాలి.
జస్ట్ 3-4 మినిట్స్ అంటూ కార్ డోర్ తెరిచి లోపల ప్రవేశించాడు ఆ అధికారి. అతని సమాధానం కోసం ఎదురు చూడలేదు భరద్వాజ్. గో ఫాస్ట్, రోడ్డును బ్లాక్ చేయండి, కనీసం 1000 మీటర్ల పరిధిలో వాహనాలేమీ లేకుండా వెనక్కి పంపించండి, అలాగే చుట్టుపక్కల భవనాలు ఖాళీ చేసి జనాన్ని దూరంగా పారిపోమ్మని స్పీకర్లో అనౌన్స్ చేయండి. టైం లేదు, 5 నిమిషాల్లో ఈ ప్రాంతం వెకెట్ కావాలి. నిరంజన్, నువ్వు ట్రాఫిక్ అనౌన్స్మెంట్ విషయం చూడు. సారథి, మన వాళ్లతో వెళ్లి జనాన్ని దూరంగా తరమండి. గో 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 ఫాస్ట్ అంటూ అరిచాడు. ఇక ఆరంభమైంది ఉరుకులు పరుగులు, ట్రాఫిక్లో కలకలం. పోలీసులు అటు ఇటు వాహనాలను వెనక్కి పంపించేస్తూ జనాన్ని తరబడం ప్రారంభించారు. పోలీస్ జీపులు 2 హ్యాండ్ మైక్స్లో అనౌన్స్ చేస్తున్నాయి. జనావాసాల వైపు దూసుకు వెళ్ళాయి. పోలీసులు జనాన్ని తరమడం ఆరంభించారు. మైకులో బాంబు గురించి చెప్తున్న సమాచారం వినగానే పోలీసుల కన్నా ముందే కకావికలై దూరంగా పరుగులారంభించారు ఆ ప్రాంతవాసులు. అంతా హడావిడి, గందరగోళం. బయట ఇలా ఉంటే లోపల కాంపౌండ్ లోపల కారు వద్ద సరిగ్గా 5 నిమిషాల తర్వాత చెమటలు పట్టిన ముఖాలతో కారు వదిలి యువతలకు వచ్చింది బాంబు స్క్వాడ్. ఏమైంది? వణుకుతున్న గొంతును కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు భరద్వాజ. సారీ సార్, టైమర్లో 6ని కలుపుతూ వైర్లు గజిబిజిగా ఉన్నాయి. సర్క్యూట్లోకి వెళ్తే గానీ ఒక్కో టైమర్ని పేలకుండా వైర్లు కట్ చేయటం సాధ్యం కాదు. ఆ పని చెయ్యాలంటే కనీసం అరగంట పడుతుంది. ఇక్కడ మనకున్న టైం 5 నిమిషాలే. వీటిని పేలకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. లెటస్ వెకెట్ ది ప్లేస్ ఇమీడియట్లీ అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు స్క్వాడ్ హెడ్. అందరికీ చెమటలు పట్టేశాయి. తన ఓడ మునిగిపోతుంటే లైఫ్ బోట్లో వెళ్ళిపోవడానికి ఓడ కెప్టెన్ ఎంత బాధపడతాడో అంతకన్నా బాధగా ఉంది భరద్వాజ్కి. నో, నేనెక్కడికి రావడం లేదు, వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి, గెట్ ఎనీవే ఫ్రమ్ హియర్ అని అరిచాడు. అప్పటికి మరో 2 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. వశిష్ఠ అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తూ, టైమర్లకి కారు ఇంజన్కి సంబంధం ఉందా అడిగాడేదో ఆలోచిస్తూ బాంబు స్క్వాడ్ హెడ్ని. అంటే మీ ఉద్దేశం? ఆన్సర్ ది క్వశ్చన్ అరిచాడు వశిష్ఠ. లేదు, సంబంధం లేదు చెప్పాడు హెడ్. తప్పుకోండి అంటూ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ మూశాడు వశిష్ఠ. అదిరిపడ్డారంతా. వశిష్ఠ, వాట్ ఆర్ యూ డూయింగ్? స్టాప్ ఇట్ ఐసే పెద్దగా అరిచాడు భరద్వాజ్. ఆయన అరుపులు కారు ఇంజన్ సౌండ్లో కలిసిపోయాయి. ఒక్క జర్పుతో ముందుకు దూకింది కారు. మెరుపు వేగంలో గేటు దాటి బయటకు దూసుకుపోయింది. పిచ్చి ఆవేశంలో తనను తాను మర్చిపోయాడు వశిష్ఠ. చావో బతుకో చివరి ప్రయత్నం అది. కారును ఎదురుగా ఉన్న పార్క్ గేటు వైపు దూకించాడు. పగటి వేళ కావడంతో పార్కు నిర్మానుష్యంగా ఉంది. దగ్గరగా మూసిన గేటును వెరక్కొట్టుకుంటూ పార్కులోకి దూసుకెళ్లింది కారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణం గల అందమైన పార్క్ అది. మధ్యలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. కారును సూటిగా చెట్ల మధ్యకు పోనిచ్చి అది ఆగకముందే కారులోంచి దూకి వెనుక తిరిగి చూడకుండా రోడ్డు దిశగా బుల్లెట్లా దూసుకుపోయాడు. అప్పటికి గాని వశిష్ఠ ఉద్దేశం ఏమిటో భరద్వాజ్కి అర్థం కాలేదు. అప్పటికే 1/2 నిమిషమే మిగిలింది టైం. వశిష్ఠ, కమాన్, కమ్ ఫాస్ట్ అంటూ అరిచాడు. వశిష్ఠ పార్క్ గేటును సమీపిస్తూ ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. దిక్కులు పెక్కటిల్లాయి. బోంతరాళ్లు బద్దలైపోతున్నంత దారుణ విస్ఫోటనం. వీపును తాకిన వెచ్చని వేడికి గాలికి ఎగిరి రోడ్డు మధ్యన బోర్లా పడిపోయాడు వశిష్ఠ. ఆకాశం ఎత్తున పొగలు, మంటలు ఒక్కసారిగా గుప్పున ఎగసాగి చుట్టూ ఎత్తైన వృక్షాలు కూకటి వేళ్లతో సహా పెళ్లగించుకుని నేలమట్టమైపోయాయి. పార్కు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు బళ్ళున శబ్దాలు చేస్తూ పగిలిపోయాయి. 3 నిమిషాల వరకు పేలుడు శబ్దాలతో నగరమే ఉలిక్కి పడింది. ఎంతో చాకచక్యంగా చివరి నిమిషాల్లో దారుణ విస్ఫోటనాన్ని ఆపగలిగిన వశిష్ఠ సాహసానికి అప్రతిభులైపోయారంతా. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగనందుకు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. భరద్వాజ్ నేరుగా రోడ్డు మీదకు వచ్చి ఆప్యాయంగా వశిష్ఠను లేపి కౌగలించుకుని తన అభినందనలు తెలిపాడు. మృదువుగా వాళ్ళని తప్పించుకుని యువతలకు వస్తూ తన సెల్ నుంచి సాంద్ర సెల్కు ఫోన్ చేశాడు వశిష్ఠ. సెల్ ఫోన్లో తన మనుషులిద్దరి రిపోర్టు విని ఫరూక్ దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే నమ్మలేకపోయాడు. క్యా బాత్ హై అంటూ జలాల్ భాయ్ వంక విస్మయంగా చూశాడు. ఏ కైసా సంభవ్ హై? ఓ లడ్కి కమాల్ కర్ దియా జలాల్ భాయ్, చరిత్రలో ఇదో వింత అంటూ దగ్గరకొచ్చాడు. ఈ మూతపడిన జలాల్ భాయ్ ఫ్యాక్టరీ. అక్కడ ఫరూక్తో పాటుగా కొత్తగా వచ్చిన అబ్దుల్ కయ్యూం, వాళ్ళ మనుషులు, జలాల్ భాయ్ అంతా ఉన్నారు. తమ విధ్వంస రచన పోలీసులకు తెలిసిపోతున్నదా లేదా అని తెలుసుకోవడానికే ఫరూక్ అలా రూపకల్పన చేశాడు. ఆ విషయం జలాల్ భాయ్కి చెప్పలేదు. కార్ మాప్ తీసుకెళ్లిన ఖుష్బు ఇక తిరిగి రానేలేదు. కానీ ఫలితం ఫరూక్ చేతికి చేరింది. ఏమైంది ఫరూక్? క్యా హువా అడిగాడు జలాల్ భాయ్. నమ్ముతున్నాను జలాల్ భాయ్, మా పథకాలు పోలీసులకు ముందుగానే తెలిసిపోతున్నాయంటే నమ్ముతున్నాను. అదిగో నువ్వు అడిగిన 5 కోట్ల రూపాయలు ఆ టేబుల్ మీద ఎయిర్ బ్యాగ్లో సిద్ధంగా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు, అడ్రస్ చెప్పి తీసుకో అన్నాడు.
నో, నువ్వు తొందరపడుతున్నావు ఫరూక్. ఇది కోఇన్సిడెంట్ కావచ్చు. మన వాళ్ళు వచ్చాక వివరాలు అడిగి తెలుసుకుందాం అంటూ అడ్డపడ్డాడు ఖయ్యూమ్. ఇంకా ఏ వివరాలు కావాలి నీకు? అర్థం కాలేదా? మన పథకం జలీల్ బాయ్తో కూడా చెప్పలేదు. కారు బాంబు అక్కడ ఆగిన పావు గంటలో పేలిపోతుంది. ఖుష్బు వెంటనే వచ్చేశాడు. అక్కడ కారు బాంబు పేలింది, కానీ విధ్వంసం జరగలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా చావలేదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీసు సురక్షితం. ఆలోచించు, ఇది ఎలా సాధ్యం? మన పథకం ముందుగానే వాళ్ళకి తెలిసిపోయింది. ఖుష్బు మానవ బాంబు అని, వాడిని అక్కడే ఆపితే విధ్వంసం జరుగుతుందని వాడు వచ్చే వరకు ఆగారు. ముందుగానే తెలిసిపోయింది కాబట్టి బాంబు స్క్వాడ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. 10 నిమిషాలు పరిశీలించాక టైమర్లు పేలకుండా చేయడానికి టైం చాలదని, అవి పేలిపోతాయని చేతులు ఎత్తేశారు. చివరి క్షణంలో ఎవడో ఆఫీసర్ కారును తిన్నగా ఎదురుగా ఉన్న పార్కులోకి తీసుకెళ్లి వదిలొచ్చేశాడు. టైమర్స్ పేలాయి. ఆ విధ్వంసానికి చెట్లు కూలాయి. మనుషులు చావలేదు. అసలు ఆ కారులో బాంబులున్నాయని అంత త్వరగా వాళ్ళకి ఎలా తెలిసింది? నువ్వు ఇప్పుడే వచ్చావు, నీకు తెలియదు. మేము ఎదురు దెబ్బలు ఎన్ని తిని ఉన్నా మాకు తెలుసు. మన పథకాలు పోలీసులకు ఎలా తెలిసిపోతున్నాయో తెలియక ఎంతకాలం చుట్టూ పీక్కుంటున్నాం. ఇప్పుడు సమాధానం లభించింది, ఇక మాట్లాడకు. జలాల్బాయ్ చెప్పు, ఎవరా అమ్మాయి? అడిగాడు ఫరూక్. జలాల్బాయ్ కళ్ళ ముందు సాంద్ర మెదులుతోంది. చెప్పటానికి బాధగానే ఉంది, కానీ డబ్బు వదులుకోబుద్ధి కావడం లేదు. లేచి వెళ్లి ఎయిర్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు. లోపల కట్టలు కట్టలుగా కరెన్సీ. అంతా కరెక్ట్గా ఉందా? ఫరూక్ని అడిగాడు. అరే భాయ్, మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నవాడివి, నిన్ను మోసం చేస్తామా చెప్పు? అంతా ఓకే. ఆ బ్యాగు భుజాను వేసుకున్నాడు జలాల్బాయ్. పేరు చెప్తాను, అడ్రస్ చెప్తాను. ఆ అమ్మాయిని ఏం చేస్తారు? చంపేస్తారా? అనుమానంగా అడిగాడు. ఆమెను చంపితే మాకేం లాభం బాయ్? కిడ్నాప్ చేసి మా దగ్గర బంధించి ఉంచుతాం. అప్పుడు మా సీక్రెట్స్ బయటికి పోవు. ఆమె మా గుప్పెట్లో ఉంటే పోలీస్ రహస్యాలు మేము తెలుసుకోవచ్చు అన్నాడు ఫరూక్. గుడ్ ఐడియా. ఆ అమ్మాయి పేరు సాంద్ర సింధు, మెడికల్ కాలేజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది అంటూ సాంద్ర వివరాలు చెప్తూ ఆమె ఫోటో అందించాడు జలాల్బాయ్. సరిగ్గా అదే సమయంలో ఫరూక్ సెల్ మరోసారి మోగింది. అవతలి సమాచారం వింటూనే అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆ విషయం గమనించి వెంటనే అడిగాడు ఖయ్యూమ్. ఏమైంది అంటూ. ఆ పిల్లకు అన్నీ తెలిసిపోతున్నాయంటే నువ్వు నమ్మలేదుగా, ఇప్పుడు నమ్ముతావు చూడు. ఆమె కారు బాంబు గురించి చెప్పి ఊరుకోలేదు. మనం ఉన్న ఈ చోటు గురించి చెప్పేసింది. పోలీసులు వస్తున్నారు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హరి అప్ అరిచాడు ఫరూక్. పోలీసులు వస్తున్నారని విన్న మరుక్షణం ముందుగా పరుగు తీసినవాడు జలాల్బాయ్. ఫ్యాక్టరీలోంచి బయటకు వస్తూనే కన్ను మూసి తెరిచేలోగా అదృశ్యమైపోయాడు. ఆ వెనకే ఫరూక్ వర్గం క్షణాల్లో బయలుదేరి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోసాగింది. వాళ్ళు వెళ్లిపోయిన సరిగ్గా 5 నిమిషాలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులు పారిపోయారని గ్రహించి నిట్టూర్చాడు వశిష్ఠ. పట్టుబడలేదు, కానీ అక్కడ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఆధారాలు లభించాయి. అది జలాల్బాయ్ సహకారంతోనే జరిగిందని అర్థమై వెనుతిరిగారంతా. ఈ లోపల జలాల్బాయ్ సిటీలో ఎక్కడి నుంచో తమ ఇంటికి ఫోన్ చేశాడు. పోలీసులు వస్తే తాను ఊరెళ్ళి వారం రోజులైందని, మూతపడిన ఫ్యాక్టరీ వైపు చాలా కాలంగా ఎవరూ పోవడం లేదని చెప్పమని భార్యతో చెప్పాడు. తాను కొద్ది రోజుల పాటు నగరాన్ని వదిలిపోతున్నట్టు కూడా చెప్పాడు. జలాల్బాయ్ ఫోన్ చేసిన కొద్దిసేపటికే వశిష్ఠ, నిరంజన్లు మరికొంతమంది పోలీస్ అధికారులు జలాల్బాయ్ ఇంటికి వెళ్లారు. జలాల్బాయ్ భార్య తన భర్త ఏం చెప్పమన్నాడో పోలీసులకు అదే చెప్పింది. అప్పటికింకా హాస్టల్ గదిలో సాంద్ర దగ్గరే ఉంది నసీం. బయట జరుగుతున్న గొడవలు ఆమెకు తెలియదు. కార్ బాంబు విధ్వంసానికి నాశనమైన పార్కు దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు. ఆసక్తిగా చూస్తున్నారిద్దరు. అంతలో నసీమ సెల్ మోగింది. అవతల ఫోన్ చేసింది నసీమ వదిన. ఆమె చెప్పిన విషయాలు వినగానే సాంద్ర వంక చూసింది. ఏమైంది అడిగింది సాంద్ర. భయ్యా కోసం పోలీసులు ఇంటికొచ్చారట. వదిన కంగారు పడుతోంది. నువ్వు చెప్పింది నిజమే. భయ్యా నువ్వు చెప్పినట్లు సిటీ వదిలిపోతున్నాడు అంటూ కన్నీళ్లతో సాంద్ర 2 చేతులు అందుకుని కళ్ళకద్దుకుంది నసీమ. వదినను కంగారు పడొద్దని చెప్పు, ఇంటికెళ్ళు. మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా చదువు. పరీక్షలు బాగా రాయాలి కదా అంది ఉపదేశిస్తున్నట్లు. నువ్వు నా ఫ్రెండు కావడం నిజంగా నా అదృష్టం అంటూ సాంద్రను కౌగిలించుకుంది నసీమ. గేటు వరకు వచ్చి నసీమను ఆటోలో పంపించింది సాంద్ర. బసవరాజు గ్రూప్ బెంగళూరు నుంచి నగరానికి వచ్చి 5 రోజులైంది. తమకు కావలసిన యువతను కనిపెట్టడంలో వాళ్ళు కొంత విజయాన్ని సాధించారు. బసవరాజు టైం బాగుంది. వివరాలు తెలిసిపోయాయి. తాము అన్వేషిస్తున్న యువతి పేరు సాంద్ర సింధు అని, ఆమె హాస్టల్లో ఉంటుందని తెలుసుకోగలిగాడు. ఆమె ఫోటో కూడా సంపాదించాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఆమెను చూడటం కోసం తన పార్ట్నర్ వడివేలితో కలిసి కారులో బయలుదేరాడు. ఉమెన్స్ హాస్టల్ సమీపంలోనే కారాపి సాంద్ర కోసం ఎదురు చూడసాగారు. అప్పుడు సాయంకాలం 4 గంటలైంది. 15 గంట గడిచినా సాంద్ర బయటకు రాలేదు. ఇదే నాకు చిరాక్ పార్ట్నర్.
మనం వెయిట్ చేయడం ఏమిటి? తిన్నగా హాస్టల్కి వెళ్ళి సాయంత్రానికి పిలిస్తే పోలా? అడిగాడు విసుగ్గా వడివేలు. పిలిపించి ఆమె దృష్టిలో పడదామంటావా? ఆమె సాధారణ యువతి కాదు. ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్న ఒంటిమెట్ట గంగుల్నే మట్టి కరిపించింది. మనం కంటపడితే మనం ఎవరో ఎందుకొచ్చామో గ్రహించేసి జాగ్రత్త పడిపోతుంది. సమయం సందర్భం చూసి మెరుపుదాడి చేసి ఆ పిల్లని ఎత్తుకుపోవాలి. తొందరపడితే మనం కూడా తుడిచిపెట్టుకుపోతాం హెచ్చరించాడు. మరిప్పుడు మనం ఎందుకు వచ్చినట్టు? చూడటానికి. ఫోటోలో ఉన్న అమ్మాయిని డైరెక్ట్గా చూడటానికి. తర్వాత పొరపాటు పడే అవకాశం రాకూడదని చెప్పాడు భరద్వాజ్. మంచి ఆలోచనే, కానీ ఎంతసేపు ఇలా? ఆ పిల్ల కనపడే వరకు. ఇంతలో ఒక యువతి హాస్టల్ గేట్లోంచి వస్తూ కనిపించింది. సాధారణ చీర జాకెట్లో కూడా అద్భుత సౌందర్యంతో మెరిసిపోతోందామె. అటు చూడు, ఫోటోలో ఉన్న అమ్మాయే కదూ చిన్నగా అన్నాడు వడివేలు. అప్పటికే ఆమెను బసవరాజు గమనించాడు. ఒంటరిగా బయటకొచ్చి గేటు వద్ద నిలబడిందామె. ఎవరికోసమో ఎదురు చూస్తుంది. నిస్సందేహంగా ఆమె తన వద్ద ఉన్న ఫోటోలోని సాంద్ర అనే యువతిగానే గుర్తించాడు. ఆ పిల్లే కదూ అడిగాడు వడివేలు. అవును అన్నాడు బసవరాజు. ఎంతకన్నా మంచి ఛాన్స్ రాదు పార్ట్నర్. కారు పోని ఆమెను తీసుకెళ్ళిపోదాం. కారులోకి లాగి అరిచి గోల చేయకుండా నోరు మూసి పట్టుకుంటాను. కన్ను మూసి తెరిచే లోపల ఆమెను కిడ్నాప్ చేసేద్దాం. అంతేనంటావా? సందేహించుకుపోని చెప్తాను. బసవరాజు ఆలోచనలో పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే మరో అవకాశం వస్తుందో లేదో తెలియదు. వడివేలు చెప్పిందే కరెక్ట్. కొంచెం రిస్క్ అయినా ఇప్పుడే ఆమెను తీసుకుపోవడం మంచిది. ఇక ఆలోచించకుండా కారు స్టార్ట్ చేశాడు బసవరాజు. స్లోగా హాస్టల్ గేట్ వైపు పోనిచ్చాడు. క్రమంగా గేటు సమీపిస్తోంది కారు. మరో 4 క్షణాల్లో ఆమె ముందు కారు ఆగుతుందనగా ఊహించని సంఘటన జరిగింది. రిగ్గున దూసుకొచ్చి బైక్ సాంద్ర ముందాగింది. బైక్ మీద వశిష్ఠను చూడగానే షాక్ తిన్నాడు బసవరాజు. చూస్తుంటే పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు వడివేలు. సాంద్రని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశాన్ని డ్రాప్ చేసుకుంటూ అక్కడ ఆగడం మంచిది కాదని కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు బసవరాజు. ఎవరతను సడన్గా ఊడిపడ్డాడు? కారు ముందుకు దూసుకుపోతుండగా అడిగాడు వడివేలు. అతను ఊడిపడలేదు, ఆమె కోసమే వచ్చాడు. ఎంతసేపు ఆమె ఎదురు చూసింది అతని కోసమే. వెనక్కి చూడు, వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళిపోతున్నారు. తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు వడివేలు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? వాళ్ళు బైక్ మీదే వెళ్ళిపోతున్నారు అరిచాడు వడివేలు. మరీ ఆశ్చర్యపోవద్దు. అతని పేరు వశిష్ఠ, ఆ అమ్మాయి లవ్వరు అంటూ కారు వేగాన్ని పెంచాడు బసవరాజు. చేసి అరగంట అయింది, రావడం లేట్ అయింది ఎందుకు? దారిలో వశిష్ఠను అడిగింది సాంద్ర. లేటు నాది కాదు డియర్, ట్రాఫిక్ది. ఏమైంది? ట్రాఫిక్ జామ్. ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పి నిన్ను నమ్మించలేనని నాకు తెలుసు. ఎంతకీ అసలు విషయం ఏంటి? దేవి గారు సడన్గా రమ్మని ఫోన్ చేశారు. చేయకూడదా ఏంటి? గోముగా అతని వీపు మీద తల అంచుకుంటూ అడిగింది సాంద్ర. నేను చేసిన పరీక్షలని డ్యూటీ అని సాకులు చెప్తావు. ఇప్పుడు రమ్మన్నావంటే విశేషం ఏదో ఉండాలే. ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది. ఓకే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. రెక్కల గుర్రం ఎక్కి చందమామ మండలం చేరుకుందామా? సంపంగి పూల నావలో స్వర్గలోకానికి వెళదామా? అడిగాడు వశిష్ఠ. అవేమీ వద్దు, హోటల్లో టిఫిన్ చేద్దాం అంది. అంతకుమించి ఏమీ అడగవని నాకు తెలుసులే. టిఫిన్ తర్వాత కార్యక్రమం ఏంటి? పార్క్. ఓ గంట నీ ఒళ్ళో తల పెట్టుకుని ఏకాంతంగా నిద్రపోవాలని ఉంది అంది ప్రేమగా. దీనికి పార్క్ ఏం బాగుంటుంది? మా ఇంటికి వెళ్ళిపోదాం, నా గదిలో. అంతొద్దు, పార్కు చాలు, పద అంటూ ముసిముసిగా నవ్వుతూ అతని నడుం చుట్టూ చెయ్యి పోనిచ్చి వీపు హత్తుకుపోతూ కూర్చుంది. హోటల్లో టిఫిన్ చేసి పార్కుకు చేరుకునేసరికి సాయంత్రం 5 కావచ్చింది సమయం. పార్కులో అప్పుడప్పుడే పిల్లలు సందడి మొదలైంది. కార్నర్లో చెట్టు కింద సిమెంట్ బల్లపై కూర్చున్నారిద్దరు. మళ్ళీ ఇలా ఎప్పటికో అంటూ పసిపాపలా అతని ఒళ్ళో తల పెట్టుకుని ముడుచుకు పడుకుందామె. అంటే ఏమిటి? అడిగాడు వశిష్ఠ. పరీక్షలు అయ్యే వరకు ఇలా నీతో బయటకు రావడం వీలు కాదు కదా, అందుకే అలా అన్నాను. కాదు, నీ ప్రేమలో పడ్డాక నాకు కూడా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఏదో ఓ కారణం లేనిదే నువ్వు ఈ మాట అనవు అన్నాడు. అదేం లేదులే అంటూ కళ్ళు మూస్తుంది. ఆమె కురులు సవరించి వంగి అదరాలను ముద్దాడాడు. ఒక్క క్షణం ఆమె శరీరం కదిలిపోయింది ఆ అదరాల స్పర్శకు. నిజం చెప్పు, ఏం జరగనుంది? నీకు ఎస్కార్ట్గా మా వాళ్ళిద్దరిని ఏర్పాట్లు చేయనా? లాలనగా అడిగాడు. ఏం లేదన్నానుగా. నువ్వుండగా నాకు వేరే అంగరక్షకులు అవసరమా? డోంట్ వర్రీ, ఐ లవ్ యూ వశిష్ఠ, లవ్ యూ అంటూ అతని నడుమును చేతులతో చుట్టేసింది. వశిష్ఠ ఊహించింది నిజమే. త్వరలో ఏదో విపరీతం జరగనుంది. అందుకే ఆమె ఒంటరిగా కొంతసేపు అతని సాంగత్యాన్ని అభిలషించి ఇలా తీసుకొచ్చింది. అదేమిటో ఆమె చెప్పదు. అతను తెలుసుకోలేడు. నాకు విషయం బాధగా ఉంది డియర్ అన్నాడు. ఏ విషయం? అడిగింది సాంద్ర. మొన్న జరిగిన సంఘటన.
కారు బాంబు విధ్వంసంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేయగలిగాను, కానీ ఇంతకాలం మూతపడిన ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యాను. తిరిగి వాళ్ళు ఏ విధ్వంసాన్ని సృష్టిస్తారో అని భయంగా ఉంది. నగరం ప్రశాంతంగా ఉంది. ఇక ఏ విధ్వంసాలు ఇక్కడ జరగవు. పారిపోయిన వాళ్ళు మరో పనిలో నిమగ్నమై ఉన్నారు. అది పూర్తి కాకముందే హతమారిపోతారు. తీవ్రవాదులు నగరం వైపు ఇప్పట్లో కన్నెత్తి చూడరు. ఆర్ యు ష్యూర్? ష్యూర్. థ్యాంక్స్ సాంద్ర, ఒక మంచి మాట చెప్పావు. అప్పుడే సంతోషపడకు, ఇక నుంచి నీ బాధ్యత ఇంకా పెరుగుతుంది అంది సాంద్ర. అవును, నగరం ప్రశాంతంగా ఉంటే హ్యాపీ కదా. ఇక నుంచి దేవి గారితో షికార్లు చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ముఖ్యంగా పరీక్షలు కాగానే మన పెళ్లి గురించి ప్లాన్ సిద్ధం చేయాలిగా. పెళ్లికి టైం ఉంది, తొందరపడకు. మళ్ళీ ఇదేం లిటికేషన్, సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ అతని మెడ వంచి మృదువుగా ప్రేమగా అతని పెదవులను ముద్దాడింది సాంద్ర. కనుచీకటి పడుతూ ఉండగా అక్కడి నుంచి వెనుతిరిగారిద్దరు. సుమారు గంట సేపు ఎన్నో ఊసులు, ఎన్నో కబుర్లతో సంతోషంగా గడిచిపోయింది సమయం. కాకపోతే సాంద్ర మాటల్లోని గూఢార్థాలు వశిష్ఠ గ్రహించలేకపోతున్నాడు. గ్రహించి ఉంటే ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగి ఉండేవి కావేమో. శ్రీశైల పుణ్యక్షేత్రం జన్మజన్మల పాపాలను పటాపంచలు గావించి ముక్తిని ప్రసాదించే మల్లికార్జునుడి దివ్యధామం. పవిత్ర కృష్ణవేణి తీరాన కొలువైన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని భ్రమరాంబ మల్లికార్జునుల దర్శన భాగ్యం కలగదంటారు. అంత పవిత్రమైన దివ్యక్షేత్రంలో అడుగుపెట్టారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి, వీరబ్రహ్మేంద్ర రాఘవాచార్యులు. భక్తజన సందోహంతో మల్లికార్జున స్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఎటు చూసినా భక్తులు, శివనామ స్మరణ, సంకీర్తనలు వినబడుతున్నాయి. తెల్లవారుజామున బస్ దిగారిద్దరు. ఓ గంట నడుమాల్చాలని ఉన్నా లాడ్జిలో గదులు దొరకలేదు. సత్రంలో ఓ గంట కాలక్షేపం చేసి ఉదయం కృష్ణలో స్నానాధికాలు ముగించుకొని దైవ దర్శనానికి వచ్చేశారు. సూర్యోదయమైన క్యూ లైన్లు తరగడం లేదు. సుమారు 9 గంటలకు దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అందుకుని ప్రశాంతమైన మనస్సులతో వచ్చి ఆలయ మండపంలో కూర్చున్నారు. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది సిద్ధాంతి, తెలుసా? అడిగాడు ఉత్సాహంగా ఆచారి. నువ్వే చెప్పు అన్నాడు ప్రసాదం తింటూ ఆత్రేయ శర్మ సిద్ధాంతి. సరిగ్గా ఇదే రోజు, అంటే 1692 సంవత్సరంలో మా ఆరాధ్య దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చెందిన రోజు. ఈ రోజున మనం ఇలా శ్రీశైలంలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దైవ దర్శనానికి, దైవ సన్నిధికి మించిన ఆనందం వేరే ఏముంది రాఘవాచారి? అంతా ఆ సదాశివుని కృప అంటూ ఓసారి చుట్టూ చూశాడాయన. అనేక మంది భక్తులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆలయంలోకి దర్శనానికి వెళ్తున్న వాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్లు వస్తుంటే ఓ పక్క గుడి గంటలు, మరో పక్క పావురాళ్ల కోకువలు, ఆ పైన శివనామ సంకీర్తనలతో ఒళ్ళు పులకరించిపోతోంది. బహుశా ఈ క్షేత్రానికి రావడం నాకిదే చివరిసారి కావచ్చు అన్నాడు ఆచార్యని చూస్తూ. భలేవాడివే సిద్ధాంతి, మనిద్దరం 80 దాటిన వాళ్ళమే. నాకు మాత్రం మినహాయింపేముంది? నాకు చివరిసారే కావచ్చు. నా మనవరాలిని డాక్టర్గా చూడాలి, సాంద్రకి పెళ్లి చేయాలి. అంతవరకు నా గొంతులో ఊపిరి ఆగకుండా ఉంటే చాలు. ఆ తర్వాత ఏమైనా బాధ లేదు. సంతృప్తిగా కన్ను మూస్తాను. ఆ మల్లికార్జునుణ్ణి అదే వేడుకున్నాను అన్నాడు రాఘవాచారి. భయపడకు రాఘవాచారి, ఇంకా 15 ఏళ్లుంటావు. నీకు 95వ ఏట గండం ఉంది. అది గడిస్తే 106 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతావు. నీకన్నా 5 ఏళ్లు ముందుగా నే వెళ్ళిపోతాను అని చెప్పి చిన్నగా నవ్వాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ప్రసాదం తిని కాళ్ళు చేతులు కడుక్కున్నారిద్దరు. అక్కడి నుంచి లేవబుద్ధి కావడం లేదు ఇద్దరికి. ఎక్కడ ఉండాలి అనేది సమస్య. లాడ్జీలు ఖాళీ లేవు కాబట్టి కాటేజీల్లో ప్రయత్నించాలి. అక్కడా కుదరకపోతే సత్రంలో కాలక్షేపం చేయక తప్పదు. ఈ శ్రీశైల క్షేత్రాన్ని చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పిన కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి సిద్ధాంతి అన్నాడు ఉత్సాహంగా వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. ఏమిటవి అడిగాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. స్వామివారు చెప్పిన దృష్టాంతరాలలో మొదటిది గాలివానలకు శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొర్లెను అని. రెండవది శ్రీశైల భ్రమరాంబ సుముఖంలో 2 తలల బంగారు మొసలు కనిపించేను, తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను అని. ఇంకా శ్రీశైల తీర్థం నష్టమగును. మల్లికార్జున స్వామి సాక్షాత్కారంబుగా మనుజులతో మాట్లాడును. మల్లికార్జునుని గుళ్ళో దేవతామూర్తులందరికీ మూర్తి పంతాలు వచ్చేను. శ్రీశైల పర్వతానికి ఒక మసలు వచ్చి 8 రోజులుండి తర్వాత భ్రమరాంబ గుడి మేకపోతులా కూసి మాయమైపోతుందని. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలతాయని.
ఇలా స్వామివారి కాలజ్ఞానంలో శ్రీశైలానికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి అంటూ తన మనసులోని మాటను చెప్పాడు రాఘవాచారి. అవును రాఘవాచారి, మహాత్ములు చెప్పినవేవి అసత్యాలు కావు, అవి జరిగి తీరుతాయి. 300 సంవత్సరాల క్రితం కాలజ్ఞానం విన్న కొందరు ఇవన్నీ జరిగేవా పెట్టేవా అనుకుని ఉంటారు. కానీ ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం, మన తరువాత తరం వాళ్ళు చూస్తారు. అసలు భవిష్యత్తు గురించి చెప్పి ప్రజలను భయపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలజ్ఞానం అవసరమా? జరిగేది ఎలాగూ జరక్కమానదు కదా అని వాదించేవాళ్ళు ఉన్నారు. అవునా? ఉన్నారు. అటు చూడు భక్త సందోహం. మరి వారిలో పాపులెందరూ, పుణ్యాత్ములెందరూ ఆలోచించు. ఏ రోజు ఏ గుడి వద్ద చూసినా భక్తులు బారులు తీరి కనిపిస్తారు. ఇరుముళ్ళు నెత్తున పెట్టుకుని వెళ్లే అయ్యప్పలు, భవానీలు ఏటికేటికి పెరుగుతూనే ఉన్నారు. అంటే ప్రజలు భక్తి మార్గాన నడుస్తున్నారనే కదా. అయినా రోజు పేపర్ తెరిస్తే చాలు దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, దారుణ ప్రమాదాలు. ఒకటేమిటి, ఎందుకిదంతా? ఎన్ని తప్పులు చేసినా క్షమించమని దేవుణ్ణి వేడుకుని హుండీలో కానుకలు వేస్తే క్షమించేస్తాడనే దురభిప్రాయం ప్రబలింది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. కానీ ఈరోజు మనిషి తాను చేసే తప్పులకు పశ్చాత్తాపం చెందడం లేదు. తిరిగి తిరిగి పాపాలు చేస్తున్నాడు. అతని పాపాలు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం మనిషి చేస్తున్న నేరాలు, ఘోరాలు పైలోకంలో అతన్ని ఎక్కడికి తీసుకుపోతాయో తెలుసుకోలేకపోతున్నాడు అంటూ బాధగా నిట్టూర్చాడు రాఘవాచారి. 5000 సంవత్సరాల క్రితం భావితరాల కోసం వ్యాస మహర్షి భవిష్య పురాణం రాసిన తరువాత కాలంలో శంకరాచార్యుల వారు, బసవన్న వంటి మహాపురుషులు భవిష్యత్ కాలం గురించి చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ఇవన్నీ దేనికోసం? కలి ప్రభావంతో చెరించే వాళ్ళని ఎవ్వరూ ఉద్ధరించలేరు. వారు ఎలాగూ పోతారు. కలి ప్రభావానికి దూరంగా సదాచారంతో నియమబద్ధంగా జీవితం గడుపుతూ దైవభక్తితో జీవించే ధర్మాత్ములు, సజ్జనులు వీరంతా జాగరూకులై ఉండేందుకు కాలజ్ఞానం చెప్పబడింది. నాగరికత ముసుగులో అనాగరిక వికృతి చేష్టలు చేస్తున్న ఈ రోజుల్లో మన మాటలు కుర్రకారుకి చెవికెక్కవు. నదిలో పడి కొట్టుకుపోతున్న వాళ్లలా కలి ప్రభావాన పడి కొట్టుకుపోతూ ఉంటారు. వారిని ఎవరూ కాపాడలేరు అన్నారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. అవును సిద్ధాంతి, ఈరోజు భక్తి అనేది ఐహిక సుఖాలకే పరిమితమైపోయింది. పరీక్ష పాస్ అవ్వాలని, ఉద్యోగం రావాలని, కాంట్రాక్టు రావాలని, ఇలా తమ తమ కోరికలు తీర్చమని దేవుణ్ణి ఆశ్రయించి కానుకలు హుండీలో వేస్తుంటారు. భక్తి ముక్తి కోసమే గాని ముక్తి కోసం కాదనే కొత్త వరవడి పుంజుతుంది. స్త్రీలలో సుకుమార లక్షణాలు క్షీణించిపోతున్నాయి. పురుషులలో పౌరుష ప్రతాపాలు, న్యాయధర్మాలు అడుగంటిపోతున్నాయి. ప్రజలు బ్రహ్మంగారు చెప్పినట్లు విలాస జీవితాలకు, హంగు ఆర్పాటాలకు అలవాటు పడిపోతున్నారు. ప్రపంచ దేశాల రాజకీయ, సాంఘిక పరిస్థితులు, మత విద్వేషాలు, పెచ్చరిల్లుతున్న అరాచకాలు, నేరాలు, ఘోరాలు చూస్తుంటే రానున్న వినాశనం చూడక ముందే మనం కన్ను మూస్తే అదృష్టవంతులం అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. భయపడకాచారి, అందుకు సమయం చాలా ఉంది. ఈ లోపల మనం వెళ్ళిపోతాంలే. మన మకాన్ చేయటానికి కాటేజీ అయినా దొరుకుతుందేమో, ప్రయత్నిద్దాం అంటూ మండపం దిగారు. మనం ఇక్కడ ఎన్ని రోజులాగాలి? ఆయన్ని అనుసరించి లేస్తూ అడిగాడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారి. గురుదేవుని అనుమతి వచ్చే వరకు ఆగాల్సిందే అన్నాడు ఆత్రేయ శర్మ. ఈ వయసులో సత్రవులో చెట్ల కింద కాలక్షేపం చెయ్యాలంటే కష్టమైనా ఇష్టంగా చేయాల్సిందే ఆచారి. ఎందుకంటే అవసరం మనది. నిరాశపడాల్సిందేమీ లేదు. గురుదేవుడు ఏదో ఏర్పాటు చేసే ఉంటారు అన్నాడు. ఇంతలో ఎవరో సిద్ధాంతి గారు అంటూ పెద్దగా పిలిచారు. అటు చూసిన ఆత్రేయ శర్మ సిద్ధాంతి పెదవుల మీద చిరునవ్వు. రాఘవాచారి, చూశావా, గురుదేవుడు మనకు ఏర్పాటు చేశారు విడిది అన్నాడు ఉత్సాహంగా. ఆప్సోపాలు పడుతూ తమ వైపే నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని అప్పుడు చూశాడు రాఘవాచారి. అతనికి 60 సంవత్సరాల వయసుంటుంది. భారీ కాయం, సిల్క్ పంచ, జుబ్బ, వేళ్లకు ఖరీదైన ఉంగరాలు, మెడలో చిటికిన వేళ్లు రావున బంగారు గొలుసుతో హుందాగా ఉన్నాడాయన. ఆయన పేరు రామన్న గుప్తా. రాజమండ్రికి చెందిన ప్రసిద్ధ ఆర్యవైశ్య కుటుంబం వారిది. కోటీశ్వరుడు. రాజమండ్రితో పాటు కాకినాడ, అమలాపురం, రావులపాలెంలో కూడా చాలా వ్యాపారాలున్నాయి. సాధారణంగా రాజమండ్రి వదిలి బయటకు రాని వ్యక్తి ఇలా అనుకోకుండా శ్రీశైలంలో తారసపడ్డం దైవఘటనే. ఆత్రేయ శర్మ సిద్ధాంతిని గురువుగా భావించి చిన్న విషయానికి కూడా ఆయన్ని సంప్రదించే అనేక మంది శిష్యకోటిలో రామన్న గుప్తా ఒకరు. కొత్త వ్యాపారానికి ముహూర్తం పెట్టాలన్నా, శుభకార్యాలకు ముహూర్తాలు చూడాలన్నా ఆత్రేయ శర్మ సిద్ధాంతి ఉండాల్సిందే. అవయ్యా రామన్న గుప్తా, అనుకోకుండా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, ఏమిటి విశేషం
ఆయన తమ వద్దకు రాగానే పలకరించారు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఆ మాట నేను అడగాలి గురువుగారు, దూరం నుంచి చూసే మీరని నేను, కాదని మా ఆవిడ వాదులాడుకుని చివరకు అవునో కాదో తేల్చుకుందామని నేనే వచ్చేశాను అన్నాడు ఆయన. ఏమిటి, కుటుంబం మొత్తం వచ్చారా అన్నారు సిద్ధాంతి. మొత్తం వచ్చాం గురువుగారు, మేము వచ్చి 5 రోజులైంది. వాళ్ళు ఇటే వస్తున్నారు చూడండి అన్నాడు ఆనందంగా రామన్న గుప్తా. ఆయన భార్య, 2 కొడుకులు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, వాళ్ళ పిల్లలతో మొత్తం శ్రీశైలం తరలి వచ్చారు. పైగా వాళ్ళు వచ్చి 5 రోజులైందట. రామన్న గుప్తా భార్యతో సహా ఆడవాళ్లు, పిల్లలు అంతా ఆత్రేయ శర్మ సిద్ధాంతి పాదాలకు నమస్కరించారు. అందరినీ ఆశీర్వదించారాయన. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాక రామన్న గుప్తా అడిగాడు, ఇంతకీ గురువుగారు మీరెక్కడ బస చేశారు అంటూ. అదే అర్థం కావడం లేదయ్యా గుప్తా, కొద్ది రోజులు ఇక్కడ ఆగవలసిన పని ఉంది. లాడ్జీలు, కాటేజీలు ఎక్కడా ఖాళీ లేవు. సత్రంలో దిగాలనుకుంటున్నాం. ఏమిటి గురువుగారు, మీరేమిటి సత్రంలో దిగటం ఏమిటి? మీరు ఒక్క ఫోన్ కొడితే చాలు, ఏర్పాటు చేయడానికి ఎందరు లేరు? ఎందరో ఎందుకు, నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా, మాతో రండి అన్నాడు నొచ్చుకుంటూ రామన్న గుప్తా. అది కాదయ్యా గుప్తా, వారించబోయాడు ఆత్రేయ శర్మ సిద్ధాంతి. ఇక చెప్పకండి, ఇక్కడ మా వాళ్ళవే 6 డజన్ కాటేజీలున్నాయి. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన కర్మేమిటి? రేపు మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేమున్న కాటేజీలో మీరు ఎన్ని రోజులైనా ఉండవచ్చు, ఏ ఇబ్బంది రాకుండా. మీరు పైసా డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తాను. రాఘవాచారిని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మాతో రావాల్సిందే అనటంతో ఒప్పుకున్నారు ఆయన. ఆ ఆతిథ్యాన్ని ఆమోదించినందుకు సంతోషించి అన్నపూర్ణ మరోసారి సిద్ధాంతి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంది. అలా మిత్రులిద్దరూ రామన్న గుప్తా కుటుంబంలో కలిసిపోయారు. అంతా కాటేజీకి చేరుకున్నారు. మొత్తం కాటేజీ వారి కిందే ఉంది. ఒక గదిని ప్రత్యేకించి ఈ ఇద్దరికి కేటాయించారు. భోజనానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయక్కడ. ఆ రోజున లేచినప్పటి నుండి సాంద్ర మనసు బాగుండలేదు. ముఖంలో సంతోషం లేదు. విషాద ఛాయలు గూడు కట్టుకున్నాయి. ఎవరిని చూడటానికి ఇష్టపడ్డం లేదామె. అలా ఉండటానికి కారణం ఆమెకు మాత్రమే తెలుసు. మరి కొద్దిసేపట్లో హాస్టల్ వద్ద ఒక ఘోరం జరగబోతోంది. ఆ ఘోరం ఏమిటో ఆమెకు భవిష్యత్ దృష్టిలో కనపడిపోతోంది. అందుకే తెల్లవారి 8 అయినా ఆమె గదిలోంచి బయటికి రాలేదు. వశిష్ఠ 2 సార్లు ఫోన్ చేసినా తీయలేదు. మూడోసారి ఫోన్ చేస్తే 11 గంటల తర్వాత ఫోన్ చేయమని చెప్పింది. ఆ గదిలో సాంద్రతో పాటు మరో 2 అమ్మాయిలు ఉంటున్నారు. ఒక అమ్మాయి పేరు అభ్యాస, రెండో అమ్మాయి పేరు తరుణి. సాంద్రతో చాలా సరదాగా చనువుగా ఉంటారా ఇద్దరు. ఏమిటి సాంద్ర, లేచినప్పటి నుంచి అదోలా ఉన్నావు, ఏమైంది నీకు? ఒంట్లో బాగుండలేదా అడిగింది తరుణి. నేను బానే ఉన్నాను, డోంట్ వర్రీ. తరుణి, ప్లీజ్ నువ్వు జాగ్రత్తగా ఉండు అంది సాంద్ర. ఆ మాటకి విస్మయంగా చూస్తూ పక్కున నవ్వింది తరుణి. నేను జాగ్రత్తగా ఉండాలా? ఎందుకు? ఓ, సంజయ్తో నేను క్లోజ్గా ఉంటున్నాననా? వాడు చాలా మంచివాడు, నన్ను మోసం చేయడు అంటూ నవ్వుతూనే చెప్పింది తరుణి. వాడు కాదే, నువ్వే మోసం చేయబోతున్నావు, కాసేపట్లో చావబోతున్నావు అంటూ గొంతు దాకా వచ్చిన మాటల్ని మింగేసింది సాంద్ర. దైవ రహస్యాలను వెల్లడించే అధికారం తనకు లేదు. ఎలా చెప్పగలదు? అలాగని కళ్ళ ముందే నిప్పులో పడి కాలిన పువ్వుల ఆ అమ్మాయి నేలరాలుతుంటే ఎలా సహించగలదు? అందుకే సాంద్రలో సంఘర్షణ, దుఃఖం, మనోవేదన. సాధ్యమైనంత వరకు తన ఫీలింగ్స్ తెలియకుండా జాగ్రత్త పడసాగింది. సాంద్రలోని భవిష్యత్ దృష్టి ఒక్క నసీమాకు మాత్రమే తెలుసు. హాస్టల్లో ఎవ్వరికీ తెలియదు. సాంద్ర మౌనం వీడే లోపలే కావ్య అనే అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే సాంద్ర ముఖం మరింత విషాదంతో కుచించుకుపోసాగింది. సాంద్రకి ఆ అమ్మాయి భవిష్యత్తు తెలిసిపోతోంది. తరుణ్తో పాటు కావ్య కూడా బలికానుంది. అప్పుడే విరిసిన రోజాలా ఉన్న కావ్య మరో 2 గంటల్లో నెత్తిటి మడిలో వీళ్లే కాదు, మరో 2 గదుల్లో ఉంటున్న రూప, సంజన, మానస, ఇలా 10 మందికి పైగా ఉన్నారు. వీళ్లలో గండం గడిచి బయటపడేవాళ్లు ఒక్కళ్ళు కూడా లేరు. సాంద్రకు చాలా ఆవేదనగా ఉంది. తట్టుకోలేక చెల్లించిపోతోందామె. తన సూట్ కేసు పక్కనే విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటం ఉంది. ఉదయం సాయంత్రం అక్కడ అగరబత్తులు వెలిగించి పూజ చేసుకుంటుంది. ఇవాళ పూజ నుంచి సుమారు 1 గంట సేపటి వరకు లేవనే లేదు సాంద్ర. పద్మాసనం వేసుకుని యోగముద్రలో స్వామిని ధ్యానిస్తూ అలాగే ఉండిపోయింది. అంతకుముందు స్నానాల గదిలో షవర్ కింద కూర్చుని ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియదు. స్వామి, ఎదుటి వాళ్ల శుభాశుభాలు, కష్టాలు, చావులు అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. చెప్పలేక, మనసులో అణచుకోలేక కుమిలిపోతున్నాను. చావైనా బ్రతుకైనా తెలియకుండా వస్తేనే మంచిది. అలా కాకుండా ముందే తెలిసిపోతుంటే అంతకన్నా నరకమే లేదు. భవబంధాలను వదులుకుని మానవ సంబంధాలకు అతీతంగా జగత్ కళ్యాణం కోసం తపస్సు చేసే మహాపురుషులకు ఉండాల్సిన ఈ భవిష్య దృష్టిని నాకెందుకు ప్రసాదించావు తండ్రి?
స్వామి, తట్టుకోలేకపోతున్నాను. రోగిని బ్రతికించే డాక్టర్ వృత్తిలో ఉన్న నేను ఆ రోగి చనిపోతాడని ముందే తెలిస్తే తట్టుకోగలనా? నాకెందుకీ శిక్ష స్వామి అంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఒకరితో చెప్పుకోలేని మానసిక సంఘర్షణ. స్నానానంతరం పూజలో కూర్చున్నప్పుడు సర్వం మరిచిపోయి పూర్తిగా స్వామి ధ్యానంలో మునిగిపోయింది. ధ్యానంలో నిమగ్నమైన ఆమె చెవులకు సోకింది ఒక దివ్య వాక్కు. అమృతతుల్యమైన శాంత గంభీర వాక్కు. అమ్మా సాంద్రసింధు, ఎందుకు తల్లి నీకింత వేదన? ఇది నువ్వు కోరుకున్న వరమే కదా అంటూ ఆ మధుర స్వరం సాంద్రను ప్రశ్నించింది. ఆ స్వరాన్ని గుర్తించింది సాంద్ర. తెలియక కోరుకున్న వరం తండ్రి, శాపమై వేధిస్తోంది, తట్టుకోలేకపోతున్నాను, నన్ను మనిషిగానే ఉంచండి, నాకీ కాలజ్ఞాన శక్తి వద్దు అంటూ అర్థించింది. నువ్వు వద్దన్నా తిరిగి తీసుకోవడం సాధ్యం కాదు. కర్మ పరిపక్వత చెందే వరకు నువ్వు భరించాలి. నీ చేతిలో లేని వాటి కోసం నువ్వు చింత చూపకూడదు. విధి లిఖితం, తప్పదు. ప్రాణ నష్టం తగ్గించడానికి నివారణ ఆలోచించు. అసలు ప్రాణ నష్టమే జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. నీ కర్తవ్యం నువ్వు పాటించు. ఫలితాన్ని గురించి ఆలోచించకు తల్లి, నీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత మాటలు వినిపించనే లేదు. ధ్యానం నుంచి బయటపడింది సాంద్ర. కళ్ళు తెరిచింది. అంతవరకు ఏకాగ్రతతో ధ్యాన యోగ ముద్రలో ఉన్న సాంద్రకు స్వామివారి ఆదేశం తప్ప ఇక ఏమీ వినపడ్డం లేదు. ధ్యానం నుండి బయటపడి కళ్ళు తెరిచేసరికి పక్కన అమ్మాయిలు నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్ళు తన జోక్ చేస్తూ విసురుతున్న కామెంట్లు వింటున్న సాంద్రకు వాళ్ల మీద కోపం రాలేదు, జాలిగా ఉంది. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పువ్వులు వాళ్ళు. పాపం, ఈ నిజం వాళ్లకు తెలియదు. స్వామికి హారతిచ్చింది సాంద్ర. అంతలో నసీమా వచ్చింది. నసీమా వస్తుందని ఊహించలేదు సాంద్ర. గూడు కట్టిన విషాదంలా ఉన్న సాంద్రం చూసి నసీమా కంగారు పడింది. నసీమా, చూడు తిన్ని, ఉదయం నుండి పూజలో కూర్చుని ఇంతసేపు ఏడుస్తూనే ఉంది తెలుసా అని నవ్వుతూ చెప్పింది తరుణి. డాక్టర్ అమ్మకు ఈ బద్దు పిచ్చేమిటో బాబు, ఎప్పుడో ఒకప్పుడు ఇది సన్యాసుల్లో కలిసిపోతుంది, పాపం వశిష్ట అంటూ కావ్య కామెంట్ చేసింది. వాళ్ళంతా కుంటూ బయటికి వెళ్ళిపోయారు. సాంద్ర, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? భుజం మీద చెయ్యేసి ముఖంలోకి చూస్తూ అడిగింది నసీమ. నా సంగతి అలా ఉంచు, అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగింది సాంద్ర. రాకూడదా, పోనీ వెళ్ళిపోమంటావా? ఒకంత కోపంగా అడిగింది నసీమ. వెళ్ళిపోతేనే మంచిది అంది సాంద్ర. ఎందుకు? కారణం లేదే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఏం జరగబోతోంది ఆందోళనగా అడిగింది నసీమ. కారణం అడక్కు, కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొచ్చింది సాంద్ర. సింపుల్గా చీరా జాకెట్లో పాలరాతి బొమ్మలా ఉంది. జడ వెనక్కి వేసుకుని నుదుట బొట్టు పెట్టుకుంది. నసీమాకు చాలా టెన్షన్గా ఉంది. విషయం చెప్పవేంటి అడిగింది సాంద్రని. టైం ఎంత ఎదురు ప్రశ్నించింది సాంద్ర. 15 నిమిషాలు. నే చెప్పేది జాగ్రత్తగా విను. మరి కాసేపట్లో నేను అలా మెయిన్ గేట్ వైపు వెళ్తాను. ఎందుకు? ఎక్కడుంటే అందరికీ ప్రమాదం. ఏం జరగబోతోంది? టైం లేదు. నువ్వు హాస్టల్ వరండా దాటి ముందుకు రావద్దు. అమ్మాయిలెవ్వరూ రాకుండా చూడు. ఈ విషయం వార్డెన్తో చెప్పాలి, పద. సెల్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వేగంగా బయలుదేరింది సాంద్ర. నసీమాకు ఆమెను ప్రశ్నించడానికి ధైర్యం చాలడం లేదు. ఏదో పెద్ద విపత్తు ముంచుకొస్తున్నట్లుంది. అందుకే సాంద్ర ఇంత సీరియస్గా ఉంది. ఏమిటా ప్రమాదం? బుర్ర చించుకున్న నసీమాకు అర్థం కావడం లేదు. ఇద్దరూ ఆఫీస్ రూంలోకి అడుగు పెట్టేసరికి లేడీ వార్డెన్ సుమిత్ర ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతోంది. లోపలికొచ్చిన ఇద్దరిని ఏమిటన్నట్టుగా చూసింది. మేడం, ఓ అరగంట పాటు అమ్మాయిలెవరూ బయటకు రాకుండా చూడండి ప్లీజ్ అంది సాంద్ర. బయటకు రాకూడదా? ఎందుకు అడిగింది ఆమె. తర్వాత మీకే తెలుస్తుంది, ప్లీజ్ ఎవరిని బయట తిరగొద్దని చెప్పండి అర్థించింది. విషయం తెలియకుండా ఎలా ఆపమంటావు? అయినా ఈ మధ్య నీకు చేదస్తాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడు, అవుట్ అంది అసహనంగా వార్డెన్ సుమిత్ర. నసీమ సాంద్ర చేయి పుచ్చుకుని బయటకు లాక్కొచ్చేసింది. ఏమిటి ఆవిడని బతిమాలుతున్నావు? ఎవరెలా చేస్తే మనకెందుకు, పద అంది. ప్లీజ్ నసీమ, నువ్వైనా నా మాట విను. ఎవరు గేటు వైపు రాకుండా చూడు. నువ్వు కూడా వరండా దాటి కాంపౌండ్లో అడుగు పెట్టకు. ఏం జరిగినా ముందుకు రావద్దు, స్టే హియర్ అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా నసీమాను వరండాలో వదిలి గేటు వైపుగా వెళ్ళిపోయింది వేగంగా. అప్పటికి హాస్టల్ ఆవరణలో ఎవ్వరూ లేరు. కాంపౌండ్ గేటు దాటి హాస్టల్ వరండా 50 గజాల దూరంలో ఉంది. వెళుతున్న సాంద్రం చూస్తూ అక్కడే ఆగిపోయింది నసీమ. ఏం జరగబోతోందో తెలియక నసీమాకు టెన్షన్గా ఉంది. ఎందుకో ఆమె మనసు పీడును శంకిస్తోంది. సాంద్ర అసలు విషయం చెప్పదని తెలుసు. ఓసారి వశిష్ఠకు ఫోన్ చేస్తే మంచిదేమో అనిపించింది. వెంటనే తన సెల్ నుంచి వశిష్ఠకు ఫోన్ చేసింది. లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. వశిష్ఠ, నేను నసీమాను, ఎక్కడున్నావు అడిగింది. ఇప్పుడే సాంద్ర కోసం బయలుదేరుతున్నాను. ఇంత క్రితమే నేను హాస్టల్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితి బాగాలేదు. సాంద్ర అదోలా ఉంది, ఏదో జరగబోతోంది.
సాంద్ర చెప్పదని నీకు తెలుసు. గేటు వైపు ఎవరూ రావద్దని హెచ్చరించి వెళ్ళింది. నాకు భయంగా ఉంది వశిష్ఠ. నువ్వు వెంటనే ఇక్కడికొస్తే బాగుంటుంది అంటూ క్లుప్తంగా జరిగింది చెప్పింది నసీమ. డోంట్ వరీ, నేను వెంటనే వచ్చేస్తున్నానంటూ లైన్ కట్ చేశాడు వశిష్ఠ. ఆఫ్ చేసి చూసేసరికి కొందరు అమ్మాయిలు బయలుదేరి బయటకు పోబోతూ కనిపించారు. నసీమ కంగారుగా వాళ్ళకు అడ్డం వచ్చేస్తూ వాళ్ళని ఆపాలని ప్రయత్నించింది. వాళ్ళు ఆగకపోగా సాంద్ర పిచ్చి నీకు వచ్చిందా అంటూ నసీమాను హేళన చేస్తూ ముందుకెళ్లిపోయారు. అప్పటికే గేటు ముందుకొచ్చింది సాంద్ర. ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నిలబడి ఉంది. అంతలో ఒక నల్లని వ్యాన్ దూసుకొచ్చి ఆమె పక్కగా ఆగింది. అందులోంచి బెలబెలమంటూ బయటకు దూకారు 9 మంది ఆగంతకులు. వాళ్లల్లో ఫరూక్ ముందుకొచ్చి సాంద్ర చేయి పట్టుకున్నాడు. వాళ్ల చేతుల్లో రివాల్వర్లున్నాయి. సాంద్ర భయపడలేదు. వాళ్ళందరి ముఖాలు ఆమె మనోఫలకంలో కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరో ఆమెకు తెలుసు. అందుకే ఎవరు మీరని ప్రశ్నించలేదు. రానని వాళ్లను ప్రతిఘటించనూ లేదు. మిగిలిన వాళ్ళు రివాల్వర్లతో కవర్ చేస్తుండగా ఫరూక్ సాంద్రను వ్యాన్లోకి నెట్టే ప్రయత్నంలో ఉండగా సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. పాత మెటాడోర్ వ్యాన్ ఒకటి వికృతంగా శబ్దాలు సృష్టిస్తూ రిబున అటుగా దూసుకొచ్చింది. అంతటి ఉగ్రవాదులైన ఫరూక్ వర్గం కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. మెటాడోర్లో వస్తున్న బసవరాజు మనుషులు కూడా సాంద్రను కిడ్నాప్ చేయడం కోసమే వస్తున్నారు. అప్పటికే ఎవరో సాంద్రను కిడ్నాప్ చేయనున్న విషయం దూరంలో ఉండగానే బసవరాజు గుర్తించాడు. సమీపంలోకి రాగానే నిర్దాక్షిణ్యంగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. సాంద్రను వ్యానెక్కించబోతున్న ఆఖరి క్షణంలో బసవరాజు ఫైర్ చేసిన బుల్లెట్ తల నుంచి దూసుకుపోవడంతో పెద్దగా అరుస్తూ విరుచుకు పడిపోయాడు ఫరూక్. మిగిలిన వాళ్లు కూడా అదిరిపడి తేరుకునే లోపే కాల్పులు జరుపుతూ బయటకు దూకింది బసవరాజు వర్గం. ఉన్నట్టుండి అక్కడ చెలరేగిన కాల్పులు గమనించి ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. జనం దూరంగా పరుగులు తీశారు. వరండాలో నుంచి నసీమ అరుస్తున్నా పట్టించుకోకుండా గేటు సమీపంలోకి వచ్చేసిన యువతులు షాక్తో చూస్తున్నారు. అంతలో బసవరాజు పార్ట్నర్ వడివేలు మెషిన్ గన్తో కాల్పులు జరిపాడు. వర్షంలో దూసుకొచ్చేస్తున్న బుల్లెట్లకు ఫరూక్ అనుచరులే కాదు, ఆవరణలోనే ఉండిపోయిన యువతులు కూడా కొందరు చూస్తుండగానే నేల కొరిగిపోయారు. బయట ఆర్తనాదాలు విని వార్డెన్ సుమిత్ర మిగిలిన వాళ్లు కంగారుగా బయటకు పరిగెత్తుకొచ్చారు. ఫరూక్ వర్గం అంతా తుడిచిపెట్టుకుపోగా మిగిలిన ఒకే ఒక్కడు ఈ మధ్యనే జాయిన్ అయిన అబ్దుల్ ఖయ్యూమ్ వ్యాన్కు అవతల డోర్లోంచి దిగటం అతని ప్రాణాలను కాపాడింది. పరిస్థితిని గమనిస్తూనే బుల్లెట్లకు అందకుండా తప్పించుకుని ప్రత్యర్థులు కళ్ళు గప్పి దూరంగా పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నాడు. ప్రత్యర్థులు తుడిచిపెట్టుకుపోగానే వేగంగా ఫరూక్ వ్యాన్ వద్దకొచ్చాడు బసవరాజు. సాంద్ర చెయ్యి పుచ్చుకుని వ్యాన్లోంచి లాగాడు. వేగంగా తీసుకెళ్లి మెటాడోర్ ఎక్కించాడు. అంతే, ఎంత వేగంగా వచ్చిందో అంతకన్నా వేగంగా ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయింది మెటాడోర్ వ్యాన్. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి అయిన నసీమాకు తల తిరిగిపోయి కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు. సాంద్రని ఎవరో కిడ్నాప్ చేశారని అర్థం కాగానే 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. హాస్టల్ ఆవరణలో అమ్మాయిల శవాలు అడ్డదిడ్డంగా పడున్నాయి. వెచ్చని నెత్తురుతో నేల తడిసిపోతోంది. గేటు దగ్గర ఎటు చూసిన రక్తం. ఫరూక్తో సహా 9 మంది ఉగ్రవాదుల శవాలు కూడా హాస్టల్ గేటు వద్ద అడ్డదిడ్డంగా పడున్నాయి. బసవరాజు వర్గం గురించి వాళ్ళు కూడా సాంద్రని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో ఉన్నారని ఫరూక్కి తెలియదు. తెలుసుంటే పరిస్థితి మరో రకంగా ఉండుండేది. ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకోవడానికి సాంద్రని కిడ్నాప్ చేయబోతున్నారని బసవరాజు వర్గానికి తెలియదు. అక్కడ రక్తపాతం జరుగుతుందని ఊహించలేదు. ఆమె వెనుక వశిష్ఠ వంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అవసరమైతే అటాక్ చేయడానికి అనువుగా ఉంటుందని ఆయుధాలతో వచ్చారు. అలా అనుకోకుండా జరిగిపోయిందా సంఘటన. ఉగ్రవాదులు చస్తే చచ్చారు. మధ్యలో అమాయకమైన యువతులు బలైపోయారు. అదే విషాదం. నసీమా తన సెల్ నుంచి వశిష్ఠకు ఫోన్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చాడు వశిష్ఠ. అంతవరకు ఆపుకున్న దుఃఖం ఆగలేదు ఆమెకు. బోరున ఏడ్చేసింది. ఏమైంది? సాంద్రకేమీ కాలేదు కదా? అవతల నుంచి బిగ్గరగా అరుస్తున్నాడు వశిష్ఠ. సాంద్రను కిడ్నాప్ చేశారు. 2 వర్గాలు కాల్పులు జరుపుకుని ఒక వర్గం వాళ్ళంతా చచ్చిపోయారు. హాస్టల్ అమ్మాయిలు 10 మంది దాకా బలైపోయారు. ఓ షిట్, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తున్నా. నసీమ మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు వశిష్ఠ. అంతవరకు సీతాకొక చిలుకల్లా నవ్వుతూ తుళ్ళుతూ ఆ హాస్టల్ కాంపౌండ్లో తిరిగిన అమ్మాయిలు నెత్తుటి మడుగులో పడి ప్రాణాలు వదలటం చూసి గుండెలు బాదుకుని ఏడుస్తుంది హాస్టల్ వార్డెన్ సుమిత్ర. ఆమెను చూస్తుంటే జుట్టు పుచ్చుకుని 2 చెంపలు పగలగొట్టాలన్నంత కోపం వస్తోంది నసీమకు. సాంద్ర మాటలను అర్థం చేసుకుని ఆ కాసేపు ఆమె బయటకొచ్చి అమ్మాయిల్ని వరండా తెక్కుండా ఆకుంటే ఆ ఘోరం జరిగి ఉండేది కాదు కదా. హాస్టల్ గేటు బయట జనం చేరిపోతున్నారు. ఆ జనం మధ్యలో ముందు వశిష్ఠ, ఆ వెనకే నిరంజన్ బైకులు కాంపౌండ్లోకి దూసుకొచ్చాయి. వస్తూనే అక్కడి పరిస్థితి చూసి షాక్ తిన్నారు.
వ్యాన్ వద్ద శవాల్లో ఫరూక్ శవాన్ని చూసి, ఓ గాడ్, వీడు మనం గాలిస్తున్న ఫరూక్ కదూ అన్నాడు. అవును వశిష్ఠ, వీళ్ళంతా వాడి మనుషులే. జలాల్ భాయ్ మూతబడిన ఫ్యాక్టరీలో తలదాచుకుని ఆ రోజు మన నుండి తప్పించుకుంది వీళ్లే. వీళ్ళని చంపింది ఎవరు? సాంద్రని ఎవరెత్తుకెళ్లారు? ఆ విషయం ఆలోచించాలి అన్నాడు నిరంజన్. నేను నసీమాతో మాట్లాడొస్తాను, నువ్వు మన వాళ్ళకు ఫోన్ చేయి. సాంద్రని కిడ్నాప్ చేసిన వాళ్ళ వెహికల్ నంబర్ తెలుస్తుందేమో ఎంక్వైరీ చేయి అంటూ నిరంజన్కు సూచనలిచ్చి తాను వరండా మెట్ల మీద కూర్చున్న నసీమా పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? బాధను దిగమింగుకుంటూ నసీమాని అడిగాడు వశిష్ఠ. వాళ్ళు సాంద్రని ఏం చేస్తారోనని భయంగా ఉంది వశిష్ఠ, దుఃఖంతో పూడుకుపోయిన గొంతును పెకలిస్తూ చెప్పింది నసీమ. వాళ్ళేమీ చెయ్యలేరు. సాంద్ర గురించి భయపడాల్సిన పని లేదు. తనే క్షేమంగా తిరిగొస్తుంది. వాళ్ళు ఎవరైనా నేను వాళ్ళను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకుండా అసలేం జరిగిందో చెప్పు. తానొచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు జరిగినదంతా పోసుకొచ్చినట్లుగా చెప్పింది. సాంద్ర హెచ్చరికను వార్డెన్ పట్టించుకోని విషయం కూడా చెప్పింది. బాధగా తల విదిలించాడు వశిష్ఠ. వాళ్ళు వచ్చిన మెటాడోర్ వ్యాన్ నెంబర్ తెలుసా? చివరగా అడిగాడు. తెలియదని చెప్పిందామె. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో, డోంట్ వరీ. నువ్వెక్కడ ఉంటే పోలీస్ ఎంక్వైరీలో నీ పేరు ప్రముఖంగా వార్తలకు ఎక్కుతుంది, వెళ్ళిపో అంటూ ఆమెను స్కూటీ వద్దకు తీసుకెళ్లాడు వశిష్ఠ వేగంగా. వశిష్ఠ మాటలకు ఎదురు చెప్పకుండా స్కూటీ మీద వెళ్లిపోయింది నసీమ. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే ఆ ఏరియా ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ తమ బలగాలతో వచ్చేశారు. అంబులెన్సులు కూడా దూసుకొచ్చాయి. మరోపక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ భరద్వాజ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అంతా హాస్టల్కు చేరుకున్నారు. మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ల హడావిడి క్షణాల్లో రెట్టింపైపోయింది అక్కడ. సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లకు మెటాడోర్ వ్యాన్ గురించి వైర్లెస్లో మెసేజ్లు వెళ్ళిపోయాయి. సిటీలోని ప్రతి సెంటర్లోనూ మెటాడోర్ వ్యాన్లను ఆపి చెక్ చేస్తున్నారు పోలీసులు. లేడీస్ హాస్టల్ విషాదంతో నిండిపోయింది. తమ తోటి యువతులు 10 మంది త్రుటిలో బుల్లెట్లకు బలైపోవడం అక్కడ అందర్నీ కలిచివేస్తోంది. ఓ పక్క అక్కడి పరిస్థితులను గమనిస్తున్నప్పటికీ వశిష్ఠ మనసు సాంద్ర గురించి ఆలోచిస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ సంఘటన గురించి సాంద్రకు ముందే తెలుసుంటుంది. అలా తెలిసినప్పుడు తనను ముందే రమ్మని చెప్పొచ్చు కదా. 11 తర్వాత ఫోన్ చేస్తానని ఎందుకు చెప్పింది? ఆ ప్రశ్నకు వశిష్ఠకు బదులు దొరకడం లేదు ఎంత ఆలోచించినా. వశిష్ఠ పరిస్థితి నిరంజన్కి అర్థమవుతూనే ఉంది. మధ్య మధ్య వచ్చి ధైర్యం చెప్తున్నాడు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి వశిష్ఠ. సాంద్రను ఎత్తుకెళ్లిన గ్రూప్ ఎవరైనా గాని సిటీ వదిలి బయటికి పోలేదు, తుడిచిపెట్టేద్దాం అంటూ ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు భరద్వాజ్. లేదు సార్, సాంద్ర గురించి నాకు భయం లేదు, కానీ మాట మాత్రంగా కూడా నాకేమీ చెప్పలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఫరూక్ వర్గం కూడా నాశనం కావడంతో ఇంచుమించు సిటీలో తిష్టవేసిన తీవ్రవాద గ్రూపులన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇప్పుడు సాంద్రను కిడ్నాప్ చేసి ఒక కొత్త వర్గం తెర మీదకొచ్చింది. వీళ్ళెవరు, ఎందుకు సాంద్రను కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు అన్నాడు బాధగా వశిష్ఠ. మరో ఉగ్రవాద గ్రూప్ అయి ఉంటుంది అన్నాడు నిరంజన్ వశిష్ఠ వంక తీక్షణంగా చూస్తూ. లేదు, తీవ్రవాద గ్రూపులు ఎన్నో ఉన్నాయి. ఎవరి కార్యకలాపాలు వాళ్లవి. వాళ్లల్లో వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకోవడం ఫ్యాక్షనిస్టులు, మాఫియా వర్గాల్లో కనిపిస్తుంది. తీవ్రవాద గ్రూపుల్లో గాని, మావోయిస్టు దళాలు గాని ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకోవడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే వీళ్లలో ఆధిపత్య పోరు అనేది ఉండదు కాబట్టి. ఖచ్చితంగా ఇది తీవ్రవాదుల పని కాదు అన్నాడు వశిష్ఠ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.